ప్రియులరా, వాక్యం పట్ల సబ్జెక్టు వివరించే విషయంలో, ఒక సబ్జెక్టు మాట్లాడే విషయంలో ఎంత స్పష్టత ఇవ్వాలనుకుంటానో మీ అందరికీ తెలుసు. అర్థం కాని బలహీనులకు నేనేం చెప్పలేనేమో కానీ అర్థమైన బలవంతులు మాత్రం చాలా సంతోషిస్తారు. సంపూర్ణ సత్యాన్ని బట్టి, సర్వసత్యాన్ని బట్టి చాలా ఆనందిస్తారు. నేను మీకు మొన్ననే చెప్పాను, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, అందితే ఆ రుచి అర్థమవుతుంది. అందనంత వరకు ఆ రుచి అర్థం కాక కొందరు అభిప్రాయ భేదాలతో సతమతమవుతూ ఉంటారు. అయినా క్రైస్తవ్యంలో చాలామంది ఇంకా సంపూర్ణ సత్యంలోనికి వెళ్ళలేకపోయారు. కాబట్టి వాది ప్రతివాదుల ఇద్దరు మాటలు వినే క్రమంలో ప్రతివాది లేనప్పుడు వాది మాట్లాడేది సత్యం అనుకుంటారు. ప్రతివాది వచ్చిన తర్వాత వాది మాటల్లో సత్యం ఉందా అసత్యం ఉందా నిర్ధారించుకుంటారు. మన పిల్లలు ప్రారంభం నుండి కూడా సత్యం మీద పునాది వేయబడి కట్టబడినటువంటి బిడ్డలు కనుక అంత సులభంగా ఎవరి చేత మోసగించబడరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రారంభం నుండి కూడా ఒక పునాది, మంచి పునాది వేసిన ఇల్లు ఎప్పుడూ బీటలు తీదు, కూలిపోదు. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోద్ది? కూలిపోద్ది. యేసుక్రీస్తు మాటలు అనే బండ మీద కట్టబడినటువంటి ఏ ఇల్లు కూడా అంత త్వరగా ఏమైపోదు? కూలిపోదు. చాలా కష్టం పోల్చటం. అపవాది రంగంలో దిగినా కొన్ని ఇల్లులను ఏం చేయలేకపోయాడు? కోల్చలేకపోయాడు. అంత స్ట్రాంగ్ ఉంటాయి యేసుప్రభు వారి మాటల మీద కట్టబడినటువంటి గృహాలు, ఆత్మీయ గృహాలు. సో అలాంటి ఆత్మీయ గృహాలు చాలా ఉన్నాయి ఇక్కడ, నేను నమ్ముతున్నాను. ఈరోజు ఒక విలువైన విషయం, సమాజంలో ఏ అంశం అయితే వివాదాస్పదంగా కనబడుతుందో, అదేం వివాదం కాదు. 6 సంవత్సరాల క్రిందట కిరణ్ పాల్ గారు, నేను, ఇంకా కొంతమంది సోదరులు కూర్చొని ప్రేమపూర్వకంగా, చాలా ప్రేమపూర్వకంగా జన్మ పాపం విషయంలో ఒక చర్చ చేశాం. హమ్మింగ్ వస్తుంది, 6 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ చర్చ తర్వాత కిరణ్ పాల్ గారు నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. ఇప్పటికీ నాతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన, నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. సిద్ధాంతపరంగా విభేదం ఉన్నప్పటికీ మా మధ్యలో ఎలాంటి ద్వేషం ఇప్పటికీ లేదు, ఏ ద్వేషం లేదు. సో అంత ప్రేమపూర్వకమైన వాతావరణంలో చాలా చక్కగా చర్చ జరిగింది. విన్నవారు నిర్ధారించుకుంటారు. నేను ఎప్పుడు అదే, ఎవరితోనూ మనకు ద్వేషాలు లేవు, ఎవరితోనూ కోపాలు లేవు. విన్నవారు నిర్ధారించుకుంటారు. ద్వేషం పుట్టించటం క్రైస్తవుడి లక్షణం కాదు, కోపం పుట్టించటం క్రైస్తవుడి లక్షణం కాదు. మనం సత్యాన్ని ఉన్నదన్నట్టుగా ఉపదేశించటం వరకే మన పని. సత్యాన్ని ఉన్నదన్నట్టుగా ఉపదేశించిన తర్వాత స్థాయిని బట్టి తీసుకుంటారు. అది అంగీకరించాలా అంగీకరించకూడదా అని వాళ్ళ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళ విశ్వాసపు పరిమాణము మీద ఆధారపడి ఉంటుంది. యేసుప్రభు వారి స్థాయి, శాస్త్రుల పరిశీలి స్థాయికి తేడా ఉందా లేదా? ఒకటే ధర్మశాస్త్రం చదువుతున్నారు. కానీ యేసుప్రభు వారి స్థాయిని ఎవరు అందుకోలేకపోయారు? శాస్త్రుల పరిశీలి అందుకోలేకపోయారు. కాబట్టి ఆయన ద్వేషించారు. కొంచెం ఈయన చెప్పేదేంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుండుంటే శాస్త్రుల పరిసయ్యులకు యేసుప్రభు శత్రువులా కనబడేవాడు కాడు. ఆయన గొప్పతనం తెలిసేది, ఆయన ద్వారా రక్షణ పొందేవారు. సరే, ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి సందేశం ఏంటంటే యేసుప్రభు వారి రక్తానికి సంబంధించినటువంటి సందేశం. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అంటే ఫిజికల్ మెటీరియల్. రక్తం అంటే ఏంటది? ఇట్స్ ఎన్ ఆర్గాన్. ఆర్గాన్స్లో అది కూడా ఒక భాగం. అర్థమైందా? బ్లడ్ని కూడా ఏమంటారు? ఆర్గాన్గానే చెప్తారు. ఎందుకంటే మన శరీరాలలో గుండె ఎంత ముఖ్యమో, లివర్ ఎంత ముఖ్యమో, కిడ్నీస్ ఎంత ముఖ్యమో, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో, అలాగే బ్లడ్ కూడా అంతకంటే ముఖ్యం. అంతకంటే ఏంటి? అన్నిటితో కలిపి ముఖ్యం, అంతే. అన్నీ ముఖ్యమే. ఏది ముఖ్యం కాదని అనడానికి మన దగ్గర రైటే లేదు. అన్నీ ముఖ్యమే. సర్వేంద్రియాలలో అన్ని ఇంద్రియాలు ముఖ్యమైన ఇంద్రియాలే నాయన, ప్రధానమైన ఇంద్రియాలే. అలా ఉంచండి, బాగుంది. ఇంకా దాన్ని ఏం కదపకండి.
అన్ని ప్రధానమైన ఇంద్రియాలే. కాబట్టి అన్ని ఇంద్రియాలలో రక్తం అనేది కూడా చాలా ప్రధానమైన ఇంద్రియం. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును అన్నప్పుడు రక్తం కూడా ఏమైపోద్ది? మన్నైపోద్ది. మన రక్తం కూడా ఏమైపోద్ది? గడ్డగట్టుకుపోయి గడ్డగట్టి చచ్చిపోయిన తర్వాత గడ్డగట్టి మట్టిలో కలిసిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభు వారి రక్తానికి సంబంధించి ఒక వివాదాన్ని ఈ మధ్యే మళ్ళీ తెర మీదకి తెచ్చారు. 6 ఏళ్ల క్రిందట జన్మ పాపం డిబేట్లో మనం మాట్లాడినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఈ మధ్య మళ్ళీ ఫ్రెష్గా, అంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటారులేండి, ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటారు. అలా ఈ మధ్య ఫ్రెష్గా తెచ్చుకున్నారు. ఏంటట? యేసుప్రభు వారి రక్తం మరియలో నుండి వచ్చిందంటున్నాడు, లేదా ఆదాము నుండే వచ్చిందంటున్నాడు. అది భూలోకపు రక్తం లాంటి, అందరిలాంటి రక్తం లాంటిది యేసుప్రభు రక్తం అన్నది ఈ విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి యొక్క వాదన. మరి ఎంత దుర్బోధ చేస్తున్నాడు, మీరు ఖండించరా? మీరు ఖండించరా? అక్క నువ్వు ఖండిస్తావా? వదిన నువ్వు ఖండిస్తావా? పెద్దమ్మ నువ్వు ఖండిస్తావా? పెద్దబాబు నువ్వు ఖండిస్తావా? ఇలాంటి భావజాలం. అసలు వాట్ ఈస్ ద మ్యాటర్? వాట్ ఈస్ ద సబ్జెక్ట్? వాట్ బైబిల్ సేస్ అబౌట్ దట్? ఇది అందరికీ సంబంధించిన బైబిల్లో అందరికీ సంబంధించినటువంటి వచనాలు. కొత్తగా ఎవ్వడు పరలోకం నుంచి పట్టుకుని రాడు. నేను మాట్లాడినా అదే బైబిల్లో నుంచి మాట్లాడి నేను చదివిన వచనాలే, వాళ్ళు మాట్లాడినా అదే బైబిల్లో నుంచి మాట్లాడి వాళ్ళు చదివిన వచనాలే. నీకు తెలియదు అనడానికి ఏమీ లేదు. మనకు తెలియని కొత్త వచనాలు ఏమి నీకు తెలియని ఉండవు, నీకు తెలియని కొత్త వచనాలు ఏమి నాకు తెలియని ఉండవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వైనా సరిగా చదవకపోయి ఉండాలి, నేనైనా సరిగా చదవకపోయి ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. తప్పితే కొత్త రెఫరెన్స్ పరలోకం నుంచి ఫ్రెష్గా వచ్చినాయి మాకు మాత్రమే తెలిసాయి అనేటోడు ఎవడైనా ఉంటాడు ఎట్టండి భూమి మీద? ఉంటాడా? ఎవరు ఉండరండి, ఎవరుండరు. కొత్త రెఫరెన్సెస్, ఫ్రెష్ రిఫరెన్స్ అండి. ఇది ఫ్రెష్ వంకాయలు అన్నట్టు, ఫ్రెష్ బెండకాయలు అన్నట్టు ఫ్రెష్ రిఫరెన్స్లు ఉంటాయా? ఉండవు కదా. అన్నీ పాత రిఫరెన్స్లే. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనకు తెలిసినవే ఉంటాయి. అయితే ఆ వచనాన్ని సదరు వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నాడనే దాని మీద ఆ బోధ డిపెండ్ అయి ఉంటుంది, అంతే తేడా. అర్థమైందా? సదరు వ్యక్తి ఆ వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు అనే దాని మీద ఆ బోధ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాదన ఏంటంటే, కొందరి వాదన యేసు ప్రభు రక్తం నేరుగా పరలోకం నుండి వచ్చింది. యేసు ప్రభు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. ఇంకొందరు ముందడుగేసి దేవుడు రక్తం అన్నారు. ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడు రక్తం కుమారుడైన క్రీస్తుకి ఇచ్చి ఈ లోకానికి పంపించాడు అని ముందడుగేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి ఒక డీప్ అనాలిసిస్ చేద్దాం ఈరోజు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, వాక్యాన్ని వింటున్నప్పుడు వెర్రవీగుతున్న దుష్టత్వమును, సమస్త కల్మషాన్ని కాసేపు పక్కన పెట్టేసి, మాట్లాడుతున్న వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి అనే అన్నయ్య దేవుని సేవకుడు, దేవుని వెలుగు చేత దర్శించబడినవాడు, దేవుని వెలుగు చేత పట్టబడినవాడు, 15 ఏళ్లుగా విశ్వాసయాత్రలో కొనసాగుతున్నవాడు, బయటి వారితోనూ లోపలి వారితోనూ కూడా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నవాడు. ఇప్పటి వరకు ఎన్నో డిబేట్స్లో మాట్లాడాడు, ఎన్నో విలువైన పాటలు రచించాడు, ఎంతోమంది సేవకులకు తర్పీదునిచ్చి పంపించాను సమాజంలోనికి. వాళ్ళు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా వాళ్ళ వెనక నిలబడ్డాను, వాళ్ళకి సహాయం చేశాను. వాళ్ళు ఇప్పుడు సేవ చేస్తున్నారు చక్కగా. సో ఏదేమైనప్పటికీ కొంతమందికి ఉపయోగపడినటువంటి వ్యక్తి అనే భావన మనసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అతడు మాట్లాడుతున్న రెఫరెన్సెస్ బైబిల్లో అలా ఉన్నాయా లేవా అనే దృక్కోణముతో శ్రద్ధగా పరిశీలనాత్మకంగా బైబిల్ చూద్దాం. అర్థమైందా? నేను ఎంత ప్రేమగా చెప్తున్నానో మీరు అంత ప్రేమగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ వివాదమే ఉండదు. అసలు ఈ వివరణ అర్థమైన వాడికి అసలు వివాదమే అనిపించదు. ఎప్పుడైతే వివరణ అర్థం కాదో అప్పుడు ఏమొస్తుంది? వివాదాలు వస్తాయి. ఇప్పుడు ఒకటే బైబిల్, మనందరం ఒకటే బైబిల్ పట్టుకున్నాం, ప్రొటెస్టెంట్ బైబిల్. ఒక్కటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఆ ఒక్కటే బైబిల్లో అభిప్రాయ భేదాలతో కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ అభిప్రాయ భేదం అనేది ఎందుకు వచ్చిందంటే సరైన కోణంలో పరిశీలన దృక్పథంతో చదివి ఉండకపోవడం అయి ఉండాలి. ఒకవేళ సరైన దృక్పథంతో, సరైన కోణంలో, సరైన పరిశీలనతో, సరైన ఆలోచనతో చూస్తే అది అసలు వివాదమే అనిపించదు. సరే, ఏదేమైనప్పటికీ అభిప్రాయములు రాక మానవు. అభిప్రాయ
భేదములు రాక మానవు, అభ్యంతరములు రాక మానవు అని గ్రంథమే చెబుతోంది కాబట్టి వస్తాయి. పౌలు అంతటి వాడికే తప్పలేదు, పేతురు అంతటి వాడికే తప్పలేదు. మనం ఎంత, వాళ్ళకే తప్పలేదు, అభిప్రాయాలు భేదాలు వచ్చాయి. సో ఆ భేదాలని వాళ్ళు సరిదిద్దుకున్నారు. కొంతేమో సున్నతి చేయించుకోవాలి కుదరదనేవారట. ఆజ్ఞ ఉంది కదా, నువ్వెవడ కాదనడానికని పౌలు మీద దుమ్మెత్తి పోశారు. గ్రంథంలో ఉంది, మరి ఆజ్ఞ ఉంది, సున్నతి పొందబలెను, ప్రతి మగవాడు సున్నతి పొందబలెను. లిటరల్గా ఉంది, కళ్ళ ముందు కనబడిపోతుంది. నువ్వెవడో మధ్యలో వచ్చి లిటరల్గా ఉంది కదా నువ్వు వద్దంటున్నావు ఏంటని పౌలు మీద ఏం చేశారు, తిరుగుబావుట ఎగరేశారు. ఇప్పుడు పౌలు అంటాడు, ఒర్రె నాయన అది మారిందిరా బాబు, పొందుటేంది ఏమీ లేదు, పొందకపోవటేంది ఏమీ లేదు, దాన్ని అసలు సీరియస్గా తీసుకోకండి. సున్నతి అనేది హృదయ సంబంధంగా జరగాలి, ఇది కొత్త నిబంధన, అది పాత నిబంధన, అది మారిందిరా నాయన అని ఎంత చెప్పినా కూడా పౌలు మాటలు వాళ్ళు వినలేదు, పెడచెవిని పెట్టారు. చివరికి పౌలు గారినే ఎలా చూశారంటే, ఇతను మా సంబంధించిన వాడు కాదు, ఇతను ఎవరితను, మా శత్రువు. పౌలు ఎవరు, మా శత్రువు అని డిక్లేర్ చేసేసి పౌలు మీద తిరుగుబావుట ఎగరేశారు. సో ఇప్పుడు కూడా కొందరు, అందరూ కాదు, కొందరు వాళ్ళకి అర్థం కాని విషయాన్ని బట్టి వ్యతిరేకించవచ్చు. సరే, అర్థం చేయించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు కూడా చక్కటి భోజనం తినబోతున్నారు. చక్కటి భోజనం అంటే అక్కడ ఉండేది కాదు, ఇక్కడ మీ వంట మాస్టర్ నేను ఉండేది. ఐఎమ్ యువర్ చెఫ్, నౌ ఐఎమ్ యువర్ చెఫ్. సో మంచిగా అన్ని రకాల వచనాలు ఏరి కోరి సెట్ చేసి వండి వార్చి రుచికరమైన భోజనం మీకు పెట్టబోతున్నాను. ఆర్ యు ఆల్ హంగ్రీ ఆర్ నాట్? ఆర్ యు ఆల్ హంగ్రీ? ఎస్. స్టార్వింగ్ అనాలి, హంగ్రీ కూడా కాదు. అది మరి అంతే, ఆసక్తి అలాగ ఉండాలి. బాగా మలమల ఆడిపోతుందండి కడుపు, ఏమంటారు, ఎలకలో నక్కలో కుక్కలు పరిగెడుతున్నాయి అంటాం కదా, అలా ఉందండి బాబు, తొందరగా చెప్పండి, చెప్పేదేదో ఇంకా చాలా ఇంట్రడక్షన్ అనాలి. మీరు ఇంట్రడక్షన్ సరిపెట్టి ముందు మ్యాటర్లోకి వెళ్ళవయ్యా బాబు అన్నట్టు ఉండాలి, అంతేనా? స్టార్టర్లో చాలు బాబు, మెయిన్ కోర్సు తెచ్చేయి, ఎందుకంటే బాగాలేదు పరిస్థితి. స్టార్టర్లు ఆపే, చాలా ఎక్కువైపోయినాయి. ఏం కావాలి ఇప్పుడు? మెయిన్ కోర్సు పట్టరా. సరే, ఇంక మెయిన్ కోర్సులోకి వెళ్ళిపోదాం. రక్తము అనేది ఫిజికల్ ప్రొడక్ట్. ఏంటది? గాడ్స్ ప్రొడక్ట్స్లో రక్తము అనేది ఏ ప్రొడక్ట్? ఫిజికల్ ప్రొడక్ట్. మీ అందరికీ రక్తం ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏముంటుంది? రక్తం ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి జుట్టు ఉంటుంది. అంటే అది తర్వాత ఊడిపోవచ్చు, ప్రస్తుతం పుట్టినప్పటి నుంచి కొద్దిగా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, గుండె ఉంటుంది, రక్తం ఉంటుంది. క్లియర్? మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది, ఇందులో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు చేరిపోతుంది. ఇది దేవుని నియమం, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అసలు? యేసు ప్రభువుకి రక్తం మనుషుల్లో నుండి రాలేదు అనేది వాళ్ళ బలమైన స్థిరమైన నాటుకుపోయిన విశ్వాసం. ఇప్పుడు నేను అంటాను, వస్తే ఏంటి నష్టం అని అడిగామనుకోండి, నష్టం కాకపోవడం ఏంటి? మరియ రక్తం యేసుకు రాకూడదు, మరియ రక్తం యేసుకు రాకూడదంతే. ఏ? మరియా పాపి. మరి వాళ్ళ వాదన అదే అయ్యింది. ఇంకా మరి ఎవరు? ఇంకా పాపి. మరియకు పాపం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగామనుకోండి, మరియకు వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. వాళ్ళ నాన్నకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. వాళ్ళ నాన్నకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. ఈ నాన్నలు 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 తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఆగుతారు? అక్కడ ఒక ఆయన దొరుకుతాడు మనకి, ఆయన పేరు ఆదాము. ఆయన నుంచి వచ్చింది. ఇందుకే ఆదాముని ఎవరైనా చూసినారా? మేము చూడలా. అసలు ఆదాము గురించి ప్రపంచం అంతటికీ తెలుసా? తెలీదు. సరే, ఇప్పుడు మొత్తం మీద ఒక్క ఆదాము రక్తం అంత పవర్ఫుల్ రక్తం అనమాట. ఆదాము రక్తం ఏం రక్తం? ఇప్పుడు పవర్ఫుల్ నెగిటివ్ బ్లడ్ వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో కాదు, వాళ్ళ దృష్టిలో అది చాలా నెగిటివ్ బ్లడ్, చాలా పవర్ఫుల్ బ్లడ్ అది. అక్కడ నుంచి పాపం ట్రాన్స్ఫర్ అవుతూ తిరిగి ఎక్కడికి వచ్చిందంటే మరియమ్మ గారి నాన్నగారిలోకి వచ్చిందట. వీళ్ళ బోధన. ఆ రక్తం మెల్లిమెల్లిగా మళ్ళీ ఎవరిలోకి వచ్చిందట? మరియమ్మ గారిలోకి వచ్చేసిందట. ఇప్పుడు దేవుడు
మరియా గర్భంలో నుండి నేను నా కుమారుణ్ణి లోకానికి పంపాలంటే ఏం చేయాలా? స్పెషల్గా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఆ గర్భములో ఆమె రక్తం నా కుమారుడికి అంటకుండా స్పెషల్గా పరలోకంలో ఒక శరీరాన్ని డిజైన్ చేసి ఈ లోకానికి తీసుకొస్తే అప్పుడు ఆ పరిశుద్ధ రక్తము వలన ఆయన పరిశుద్ధుడవుతాడు అని ఒక స్పెషల్ పరిశుద్ధ రక్తాన్ని పరలోకంలో తయారు చేసి ఆ రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో నింపి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టి ఒక అప్పటి వరకు ఈ భూమి మీద లేనటువంటి ఒక స్వచ్ఛమైన శుద్ధమైన మంచి రక్తాన్ని యేసుప్రభు వారికి ఇచ్చి ఈ లోకంలో బలి జరిగించారు. కాబట్టి ఆ రక్తమును బట్టి యేసుప్రభు ఏమయ్యాడు? పరిశుద్ధుడయ్యాడనేది వారి వాదన. సూటిగా ఒక మాట అడుగుతాను వారిని, రక్తం గొప్పదా యేసయ్య గొప్పవాడా చెప్పండి అయ్యా అంటాను. మీరు చెప్పండి నాకు, రక్తం గొప్పదా అంటే మెటీరియలిస్టిక్ థింగ్ గురించి మాట్లాడుతున్నాను. బ్లడ్ ఈజ్ ఎ మెటీరియల్ అనుకుందాం కాసేపు. బ్లడ్ ఈజ్ ఎన్ ఆర్గాన్, రైట్? యేసు ప్రభు రక్తం గొప్పదా? యేసు ప్రభు గొప్పోడా? ఎందుకంటే యేసు ప్రభు రక్తం లేకపోయినా యేసు ప్రభు ఉంటాడు ఆత్మరూపిగా. పరలోకమందు ఆయన ఎలా ఉంటాడు? ఆత్మరూపిగా ఉంటాడు. ఆత్మరూపిగా ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధుడా గొప్పవాడా? యేసు ప్రభువుకి ఒక మెటీరియల్ ఇచ్చాడని చెప్తున్నారు కదా వీళ్ళు. రక్తం నింపాడు ఆయనలో, పరలోకంలో నుంచి ఒక రక్తం నింపాడు అని చెప్తున్నారు కదా. ఆ రక్తం గొప్పదా? రక్తమును బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడయ్యాడా? యేసును బట్టి రక్తం పరిశుద్ధమైందా? క్లియర్. ఇది దాటి వెళ్ళమనంటే సరిపోదు వాళ్ళని. ఇది దాటి ముందుకు నడవండి, ఇది దాటి ముందుకు నడవండి. మీకు ఒక టార్గెట్ ఇచ్చాను నేను. ఆ టార్గెట్ ఏంటి? రక్తమును బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడు అవుతున్నాడా? యేసుక్రీస్తును బట్టి రక్తం పరిశుద్ధం అవుతుందా? ఎవరు గొప్ప ఇక్కడ? ఎవరు గొప్ప చెప్పండి, ఎవరు గొప్ప? మరి రక్తం యేసు కంటే గొప్పదా? యేసులో ప్రవహించే రక్తం యేసు కంటే గొప్పదా? యేసుక్రీస్తు వలన ఆయనలో ప్రవహించే రక్తానికి పరిశుద్ధత వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది? ఎందుకంటే ఒక మాట ఉంది బైబిల్లో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము అంటే అందులో రక్తం కూడా ఇంక్లూడింగా కాదా? శరీరము అంటే అందులో రక్తం కూడా కలుస్తుందా కలవదా? కలవదు అని చెప్తే అప్పుడు వేరేగా మాట్లాడుకుందాం. మరి అది మీరు చెప్పాలి నాకు. రక్తం కలవదండి, శరీరం అంటే అది వేరే మళ్ళీ సెపరేట్ థింగ్, అది రక్తం మళ్ళీ సెపరేట్గా తీసుకోవాలి దాన్ని అని మీరు అన్నారనుకోండి, దాని మీద అప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇప్పుడు మరి రక్తం శరీరం రెండు ఒకటేనా? శరీరం అంటే అవయవాల సమ్మేళనం, అవయవాల కలయిక, అవయవాల సమ్మేళనం అని మీకు అర్థమైపోయినప్పుడు ఇప్పుడు యేసు ప్రభువు వారు ఆత్మగా ఉన్నారు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. రైట్? ఈ కూలర్ వర్క్ చేయట్లేదు నాన్న, ఖాళీగా ఉంది. అది మీరు కూడా ఖాళీగానే ఉన్నారు, అదేదో చేయండి. అంటే నా ముందు ఇంతంత పెద్ద పెద్ద లైట్లు పెట్టేసి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండం దగ్గర తీసుకెళ్ళినట్టు తీసుకొచ్చారు. మరి అందుకని ఏదో చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. బాలయ్య మీరు బాగానే ఉన్నారు, చక్కగా వెనకాల ఫ్యాన్లు వేసి కూర్చొని ఇక్కడ 2 ఫ్యాన్లు కూడా కట్టించారు. నేను గంటన్నర మాట్లాడాలి, అసలే సబ్జెక్ట్ వేడివేడికి వెళ్తుంది. ఇందులో ఇంకా నన్ను వేడి మీద కూర్చోబెట్టారు అనుకోండి, అప్పుడు మీరే ఇబ్బంది అయిపోతారు. మరి చవడు అది ఏదో చేయండి బాబయ్య. రైట్? ఇప్పుడు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నప్పుడు యేసు ప్రభువే గొప్పవాడు అంటాను నేను. ఒప్పుకుంటారో ఒప్పుకోరో చెప్పండి ఫస్ట్ నాకు. ఆత్మరూపిగా ఉన్న యేసు ప్రభువు గొప్పవాడు. ఆయన కింద రక్తం ఉంటుంది తప్ప ఆయన పైన రక్తం ఉండదు బిడ్డ అంటాను. ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు పరలోకంలో రక్తాలు ఉంటాయా? నాకు డౌట్, బైబిల్లో ఎక్కడైనా పరలోకంలో రక్తం ఉంటుందని ఉందా? ఒకవేళ ఉందంటే మీరు చెప్పండి, అది కూడా చదువుకుంటాను నేను. పరలోకంలో రక్తం ఉంటుందా? భూలోకంలోనే ఉంటుందా రక్తం? రక్తం భూలోకానికి సంబంధించిందా పరలోకానికి సంబంధించిందా? భూలోకానికి సంబంధించింది. అంటే ఇప్పుడు భూలోకానికి సంబంధించిన రక్తం పరలోకంలో స్పెషల్ రక్తం ఉంటుందా? స్పెషల్ రక్తం వేసుకుని వస్తాడంటే అది ఎంత అవివేకం! అది కరెక్ట్ కాదు కదా. మహిమ దేహం వేరు, మళ్ళీ అది దేవుడు స్పెషల్గా డిజైన్ చేస్తాడు. అది రక్తమాంసాల దేహం కాదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా,
అది కూడా. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్లియరా? రక్తమాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. నేరవు అంటే అసలు పరలోకానికి రక్తం వెళ్ళే ఛాన్స్ లేదు, అసలు పరలోకానికి రక్తం వెళ్ళే ఛాన్సే లేదంటున్నప్పుడు మళ్ళీ పరలోకం నుంచి రక్తం వచ్చిందంటాం బైబిల్ విరుద్ధమే కదా. మరి బైబిల్ ఎక్కడ వచనం అయితే లేదు. సరే, ఇప్పుడు కాసేపు చూద్దాం వీళ్ళ వాదన పటిమ, వీళ్ళ ఆలోచన విధానం ఎందుకు అలా మారుతుందంటే, రక్తము వలన యేసు ప్రభు పరిశుద్ధుడయ్యాడనే వాదన మీద నిలబడితే వారు ఆ రక్తము వలనే పరలోకం నుంచి యేసు ప్రభువులో పోసిన రక్తం వలనే పోయబడిన, ఆయనలో పరలోకంలో పోయబడిన, లేదా తల్లి గర్భంలోనికి ఆయనను పంపినప్పుడు శరీరంలో పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినప్పుడు ఆయనలో పోయబడిన అదేదో స్పెషల్ మెటీరియల్ వలన ఆయనకు పరిశుద్ధత ఆపాదించబడుతుంది. లేకపోతే ఆ రక్తం పరిశుద్ధ రక్తం అని మీరు ఒకవేళ అనుకుంటే, ఆ రక్తం దేవుడు ఒకవేళ ఆయనలో పోసి ఉండకపోయినట్లయితే ఆయన పరిశుద్ధుడు కాదా అన్నట్టేగా. అంటే ఇప్పుడు రక్తం ఉంటేనే, ఆ రక్తం ఉంటేనే, ఆ స్పెషల్ రక్తం ఉంటేనే యేసుప్రభు ఏమవుతారు? పరిశుద్ధులు అవుతారన్నమాట వీళ్ళ లెక్కల్లో. ఆ స్పెషల్ రక్తం దొరకకపోతే యేసుప్రభు ఏం గారు? పరిశుద్ధులు కారు. వీటన్నిటికీ వారు సమాధానాలు చెప్పాలి. వారి ముందు కూర్చున్న వారు వారిని అడగాలి, అయ్యా విజయప్రసాద్ రెడ్డి అనే అన్నయ్య మన క్రైస్తవుడే, మన క్రైస్తవ సమాజంలో బోధించేవాడే, ఆయన ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, మరి మీరు ఏం సమాధానం చెప్తారని ఆయన ముందు కూర్చున్న వారు వారిని ప్రశ్నిస్తే, వారి ముందు కూర్చున్న వారు వారిని ప్రశ్నిస్తే వారు ఏం సమాధానం చెప్తారో వీళ్ళే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అడగండి, ప్రశ్నలు అడగటం వల్లే మీకు కొన్ని సమాధానాలు లభిస్తాయి. రైటా? ఇప్పుడు మరలా చెప్తున్నాను, రక్తం వలన యేసు పరిశుద్ధుడయ్యారా? ఆయన పరిశుద్ధంగా ఉండడం వలన రక్తం పరిశుద్ధం అవుతుందా? అంతే కదండి. యేసు ప్రభువారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధతను బట్టి రక్తం ఏమవుతుంది? పరిశుద్ధం అవుతుంది. ఆయన అపరిశుద్ధుడైతే రక్తం కూడా ఏమవుతుంది? అపరిశుద్ధం అవుతుంది. ఆయన వలన రక్తానికి పరిశుద్ధత వస్తుంది తప్ప రక్తం వలన ఆయనకు పరిశుద్ధత రాదు. పాయింట్ క్లియర్? అర్థమవుతుందా మీకు? ఆయన వలన రక్తానికి పరిశుద్ధత వస్తుంది తప్ప రక్తం వలన ఆయనకు పరిశుద్ధత రాదు. ఎందుకంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అందులో ఆయన రక్తం కూడా ఒకటే. కలిగి ఉన్నదేది అనగా యేసు రక్తం కూడా యేసు క్రీస్తు లేకుండా కలగలేదు. ఇప్పుడు కలుగజేయబడినది ఆయనకు పరిశుద్ధత తీసుకొస్తుందా? కలుగజేసిన వాడే ఆ కలుగజేయబడిన దానికి పరిశుద్ధత తీసుకొని వస్తాడా? ఎవరక్కడ సుప్రీం? ఎవరక్కడ? క్రీస్తులో ప్రవహించే రక్తమా? క్రీస్తే గొప్పవాడు. మళ్ళీ 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 చెప్తున్నా, ఆత్మయైన ప్రభువే గొప్పవాడు. ఆయన వలననే ఆయన రక్తానికి పరిశుద్ధత వస్తుంది తప్ప రక్తము వలన ఆయనకు పరిశుద్ధత ఆపాదించటం అనేది బుద్ధిహీనత, శూన్యత అని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీ నిర్ణయానికే విడిచిపెడుతున్నాను. నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదా అని. ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఒకవేళ పరలోకంలోనే స్పెషల్గా రక్తం డిజైన్ చేయడం వల్ల, ఆ రక్తం డిజైన్ చేయబడిన ఆ స్పెషల్ రక్తం వల్ల యేసుప్రభుకు ఒకవేళ పరిశుద్ధత వచ్చిందని ఎవరైనా వాదనకు దిగితే, ఆ రక్తం యేసుప్రభులోనే పెట్టి పంపడం ఎందుకు? ఎవరిలో పెట్టి పంపినా అయిపోద్దిగా. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఆ స్పెషల్ రక్తం ఎవరిలో పోస్తే వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు పరిశుద్ధులైపోతారు. ఇప్పుడు గొప్పతనం ఎవరిది? రక్తాంది. ఈయనది కాదే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇప్పుడు నాలో పోస్తే నేను పరిశుద్ధుని అయిపోతాను, నీలో పోస్తే నువ్వు పరిశుద్ధురాలు అయిపోతావు, అది ఎవరిలో పోయబడితే వాళ్ళలో పరిశుద్ధులు అయిపోతారు కదా. అప్పుడు యేసు ప్రభు వారే ఎందుకు ఎవరు పడితే వాళ్ళలో పోసేసి పంపేయచ్చు కదా భూలోకానికి? అప్పుడు ఎవరు బలైనా బలే కదా, ఎవరు బలైనా పాప పరిహారార్థ బలి అయిపోద్ది కదా అప్పుడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు స్పెషల్గా ఆయనలో, ఆయన శరీరంలో పోసిన రక్తం వల్ల ఆయనకు పరిశుద్ధత రాలేదు. ఆయన వల్ల రక్తానికి ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అర్థమైంది కదా? ఇప్పుడు కొన్ని పాయింట్లు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆ స్పెషల్ రక్తం ఏదైతే ఉందో, ఆ స్పెషల్ రక్తం
దేవుడు పక్షపాతి కాడు కదండి. దేవుడు ఏం కాదు, పక్షపాతము లేనివాడు అని గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు పక్షపాతం లేని దేవుడు పరలోకంలో తయారు చేసుకున్న ఆ స్పెషల్ రక్తాన్ని యేసుప్రభువులో పోసి పంపించాడని చెబుతున్నటువంటి కొంతమంది, నేనేమనాలో మరి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి పదాలు దొరకట్లేదు, తర్వాత ఫుల్ఫిల్ చేద్దాం, రైటా. అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, పక్షపాతం లేని దేవుడు కదా మనం నమ్ముకున్న దేవుడు. ఇప్పుడు ఈ పక్షపాతం లేని దేవుడు ఆదామ వల్ల కూడా సేమ్ మెటీరియల్ పోసుంటే పండు తినరుగా. ఆ రక్తం ఏదైతే ఉందో స్పెషల్ రక్తం నాలో నీలో కూడా పోసి ఉంటే మనం పాపం చేయంగా. మరి అంతేనా? యేసుప్రభువుకే పరిశుద్ధత ఇచ్చిన గొప్ప రక్తం అది. పరలోకంలో డిజైన్ చేశారు దాన్ని. అసలు ఏంది, ఎటుపోతున్నారు వీళ్ళు? ఎందుకు నా మీద ద్వేషంతో బైబిల్ చదువుతున్నారా, లేదా నా మీద కోపంతో అక్కస్తో బైబిల్ చదువుతున్నారా, నన్ను చెడ్డగా సమాజానికి చూపించాలని బైబిల్ చదువుతున్నారా? మరి ఏంది నాకు అర్థం కావట్లా. పోనీ ఏమైనా సంతోషంగా ప్రేమగా అందరూ కూర్చొని ఒక డిస్కషన్ చేద్దాం, అందరూ కూర్చి దీని మీద మాట్లాడుకుందాం, ముందు మనం మాట్లాడుకుని తర్వాత సమాజానికి చెప్దామని ఏమైనా ఉందా? అది లేదు, అది లేదు. మనం అలాగున్నా కూడా ఏమండి మనం అందరం కూర్చుందాం, సేవకులం కదా, మనం ఒకే బైబిల్ బోధిస్తున్నాం కదా, ఒకసారి మనం పర్సనల్గా కూర్చుందాం, మాట్లాడుకుందాం, ఒకసారి డిస్కస్ చేసుకుందాం, అప్పుడు సమాజానికి చెప్దాం. అది లేదు, అది లేదు. అసలు ఏంది ఇది నాకు అర్థం కాదు. ఏదో చెప్పబోయి ఏదో చెప్పేస్తున్నారు వీళ్ళు. ఇది వినే జనాలు కూడా మా అయ్యగారు భలే చెప్పారని చప్పట్లు కొట్టుకుంటూ పోతున్నారు తప్ప ఇందులో లాజిక్కే కదా, ఇది కరెక్టా కాదా, అవునా కాదా అని కనీసం చిన్న మనసు పెడితే అర్థమైపోతుంది. నేను ఇంకా రెఫరెన్సుల్లోకే వెళ్ళలేదు, అప్పుడు ఎన్ని అడ్డుకట్లు వేసానో చూసారా. ఇంకా నేనేం రెఫరెన్సుల్లోకి వెళ్ళలా, ఇప్పుడు వెళ్తా. ముందు ఇవన్నీ దాటాలి వాళ్ళు. నేను ఎన్ని పాయింట్లు చెప్పాను ఇవన్నీ దాటుకుంటూ రావాలి. రక్తం గొప్పదా, యేసయ్య గొప్పవాడా? ముందే చెప్పండి మాకంతే. యేసయ్యని బట్టి రక్తానికి పరిశుద్ధత వచ్చిందా? రక్తాన్ని బట్టి యేసు ప్రభువుకి పరిశుద్ధత వస్తుందా? ఆత్మ జీవింపజేస్తుందా, శరీరం జీవింపజేస్తుందా? ఆత్మ గొప్పదా, శరీరం గొప్పదా? మన్న అయ్యేది గొప్పదా, మహిమలోనికి వెళ్ళేది గొప్పదా? ఆత్మరూపిగా ఉన్న దేవుడికి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. అంత గొప్పోడు ఈ మెటీరియల్ని పరలోకం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా అని ఆలోచిస్తే, అసలు గొప్పోడు ఎక్కడికి వచ్చినా గొప్పోడే. రాజు ఎక్కడున్నా రాజే, రాజు ఎక్కడున్నా రాజే. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధత, యేసుప్రభు ఎక్కడికి వస్తే అక్కడే ఆయన రాజ్యం. అర్థమైందా? సరే, ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను. ఇందులో ముఖ్యంగా నేను ఈరోజు ఒక పర్సనల్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆయన వీడియో బాగా నా ఫోటో పెట్టి మరీ వైరల్ చేశారు. 2,80,000 మందో 3 లక్షల మందో వీడియో చూశారు. అందులో నా పేరు, నా ఫోటో, ఆయన పేరు, ఆయన ఫోటో వేసుకుని, అంటే ఆయన ఛానల్ కాదు, ఆయన నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు, వేరే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళ ఛానల్స్లో పెట్టేసుకున్నారు. ఆయన ఫోటో నా ఫోటో పక్కన పెట్టి ఈయన్ని ఖండించిన ఆయన, విజయప్రసాద్ రెడ్డిని ఖండించిన ఆయన అని చెప్పి బాగా తిప్పుకున్నారు. సరే తిప్పుకోండి. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం ఏమీ లేదు. ఆయన కూడా నాలాగే ఒక సేవకుడు, చిలకలూరుపేటలో సేవ చేస్తాడు. ఆయన నాకు బాగా ఇష్టమైన మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు రంజిత్ తోఫీరు. ఆయన శిష్యుడు, ఆయనకు ప్రధాన శిష్యుడు ఈయన, చిలకలూరుపేటలో ఉంటారు ఆయన. సరే, ఆయన ఏ ఉద్దేశంతో నా పేరు ప్రస్తావించలేదు సుమా ఆయన, అందుకే నేను కూడా ఆయన పేరు ప్రస్తావించట్లేదు. సో ఫోటోలు వాడుకున్నది ఆయన ఛానల్లో కాదు, వేరే ఛానల్లో పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారు సిలువు బొట్టు గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన ముందుకొచ్చి ఫైట్ చేశారు. రంజిత్ తోఫీర్ గారు గొప్ప ప్రవక్త అని చాలా విషయాలు మాట్లాడారు. నేను రంజిత్ తోఫీర్ గారిని మొన్న అమ్మతేజ ఇష్యూలో ఆయన సపోర్ట్ చేసి మాట్లాడితే చిన్నగా వ్యతిరేకించి గౌరవంగా చెప్పాను. రంజిత్ తోఫీర్ గారు నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు సుమా, ఇప్పటికే మాట్లాడలేదు. ఆయన పెద్ద ఆయన వయసులో, నా స్నేహితుడు, లేదా నాకు వయసులో పెద్ద వ్యక్తి అయినా అలాగ నేను ఆయన గౌరవిస్తాను. స్నేహితుడు అంటే మీ ఇద్దరు కలిసి తిరుగుతామని కాదు. సరే, ఆయనకి ఆ గౌరవాన్ని ఇస్తూ రంజిత్ తోఫీర్ గారికి, అన్నయ్య గారికి నేను మాట్లాడినప్పుడు, అన్న మీరు చేసి తప్పన్నా, ఇలా మాట్లాడకండి, కరెక్ట్ కాదని చెప్పినప్పుడు ఆయన కంటే ఎక్కువ ఈయన బాధపడ్డాడు. ఎందుకంటే మరి ఆయన ప్రధాన శిష్యుడు, ఆయన ప్రధాన శిష్యుడు, దేవుడు ఈయనకి ఆయన బయలుపరిచాడని ఈయన చెప్పారు.
గొప్ప ప్రవక్త ఈయనని బయలుపరిచారు. ఆయనేమో నేను మాట్లాడాను కదా, పరలోకంలో సెక్స్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే బాబు ఈ పిచ్చి బోధలు, మీరు పద్ధతులు బాగాలేదు, మార్చుకోండి అని నేను చెప్పాను ఆయనకి. అది చెప్పినప్పుడు ఈయనకి నొప్పి కలిగి ఇది మాట్లాడి ఉంటాడు నాకు తెలిసి, అంతే, అంతకుమించి ఏముండదు. నేను ఎప్పుడు ఈయన ప్రస్తావన తీసుకురాలేదు. ఎప్పుడో ఒకసారి ఈ వేదాలు ఉపనిషత్తులు అంటుంటే, అయ్యా అక్కడ వరకు మనకి ఎందుకు, మనదేదో మనం చదువుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు మనకు వేదాలు ఉపనిషత్తులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు, వద్దు మనకి అని చెప్పాను నేను ఒక వీడియోలో. అంతే, ఒకసారి పునరాలోచన చేయండి అని చెప్పాను ఆయనకి. అంతే తప్ప నేనేమి ఇప్పుడు ఆయన ఏమనలా. సరే, ఆ వీడియో బాగా తీసుకొచ్చారు, అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మన కొందరు సోదరులు కూడా ఈ యేసు రక్తం విషయంలో వారు ఎలా అడుగుతున్నారండి, మరి మీరు స్పందించట్లేదు, మాట్లాడట్లేదు అన్నారు. అంత ఖాళీగా లేను నేను ప్రతిదానికి తొందరగా స్పందించేయటానికి. వి హ్యావ్ సో మెనీ వర్క్స్. ఓకే, రైట్. ఇక అలా జరుగుతున్నాయి. సరే, ఇంకా పాటలు ఉన్నాయి, సెమినార్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా 3 నెలలు మాత్రమే ఉంది. ఇక ఏమో వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి, పాటలు ప్రిపేర్ చేయాలి, రాయాలి, వాటిని ఇంకా సిద్ధం చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి, పనులన్నీ ఉంటాయి కదా. సరే, ఇప్పుడు ఆయన వీడియోలో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించి, పెద్ద తల్లి సర్పం అని, పిల్ల సర్పాలని ఏవేవో ఆయన చాలా మాట్లాడేశాడు. ఆయన అలా మనం కూడా మాట్లాడవచ్చు, ఏముందండి, జస్ట్ ఇప్పుడు నేను మైక్ ఇదిగో ఉంది, నోరు ఉంది, వినడానికి ఇంతమంది జనాలు ఉన్నారు, టక్ మన అనేసి మీతో చప్పట్లు కొట్టించేసుకోవడం నాకు అంత ఈజీ. వద్దు, గౌరవిద్దాం, ఎందుకు తప్పే ఉంది, గౌరవిస్తే పోయేదే ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న కొందరు దుర్మార్గపు స్వభావం కలిగినటువంటి, దుష్ట స్వభావం కలిగినటువంటి, సాతాను స్వభావం కలిగినటువంటి పచ్చి బూతులు మాట్లాడుతూ యూట్యూబ్లో వీడియోలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. వారికి దేవుడే తీర్పు తీర్చునుగాక, వారికి దేవుడే తగిన సమయమందు తీర్పు తీర్చునుగాక. ఆమెన్. దేవునికి విడిచిపెడదాం, ఎందుకంటే ఆ భాష అది పక్క సాతాను భాష, అది దైవ సంబంధిత భాష కాదు. సరే, విడిచిపెడదాం. ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమైంది కదా. రక్తం గొప్పదా, యేసుక్రీస్తు గొప్పవాడా అన్నప్పుడు మీ మనసు ఏం చెప్పింది ఇప్పుడు నాకు చెప్పండి. అప్పుడు ప్రసంగంలోకి వెళ్దాం. అందరూ ఒకటే మాటతో చెప్పాలి, మళ్ళీ కొంచెం గట్టిగా చెప్పండి. వెరీ నైస్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. యావత్ క్రైస్తవ సమాజం ఇదే సమాధానం చెప్తుంది. పోల్ పెట్టండి కావాలంటే యూట్యూబ్లో. ఏమని? యేసుక్రీస్తులో ఉన్న రక్తాన్ని బట్టి యేసుక్రీస్తుకు పరిశుద్ధత వచ్చిందా, యేసుక్రీస్తు వలన ఆయనలో ప్రవహించిన రక్తానికి పరిశుద్ధత వచ్చిందా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, రక్తం గొప్పదా, యేసు ప్రభు వారి రక్తం గొప్పదా, యేసు ప్రభువే గొప్పవాడా, ఆత్మరూపిగా ఉన్న యేసు ప్రభువే గొప్పవాడా? క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్స్ రెండింటికి కూడా యేసు ప్రభువే ఆన్సర్ తప్ప రక్తం ఆన్సర్ కాదు. యేసు ప్రభువు లేకపోతే రక్తానికి ఏమి లేదు, విలువే లేదు. అర్థమైందా? యేసు ప్రభువు లేకపోతే దేనికి విలువ లేదు, రక్తానికి విలువ లేదు. యేసు ప్రభు వలననే ఆయనలో ప్రవహించిన రక్తానికి విలువ ఆపాదించబడింది. ఇది క్లియర్. ఇప్పుడు కొన్ని పాయింట్ వైజ్గా మనం విభజించుకుని వెళ్దాం. ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమవుతుందంటే, ఆదాము పాపం చేశాడు, మొదటి మానవుడు. ఈ జన్మ పాపం కానీ స్వభావ పాపం కానీ, ఈ మధ్య మన దగ్గర నుంచి వెళ్ళిన తమ్ముళ్ళు కూడా ఈ గోతులో పడ్డారు. వాళ్ళు మారిపోయి నేను మారిపోయిన అంటారు. నవ్వు వస్తుంది నాకు. నేను ఫస్ట్ నుంచి 15 ఏళ్ళుగా ఒకటే బోధ, ఒకటే మాట, అరే బాబు, పుట్టుకతో మనం పాపాత్ములం కాదు అనే చెప్తాను. నేను ఎప్పటికీ అదే చెప్తాను. అదే డిబేట్ కూడా చేశాను కిరణ్ పాల్ గారితో. పుట్టుకతో మనం పాపాత్ములం కాదు, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. అర్థమైందా? సరే, వాళ్ళు ఆ భావంలో ఉన్నారు కాబట్టి, ఆ భావంతో పట్టబడ్డారు కాబట్టి ఆ స్వభావం వచ్చేసిందని, ఆదాము నుంచి రక్తంలో నుండి పాపం ట్రాన్స్ఫర్ అయిపోతుందని, రక్తంలో నుండి పాపం సరఫరా అయిపోతుంది. కిడ్నీ నుంచి అవదా? నాకు అర్థం కాదు. కిడ్నీ నుంచి అవదంటారా, ఉమ్మి నుంచి అవదంటారా, చెమట నుంచి అవదంటారా? పోనీ తండ్రి తల్లి ఏకమైనప్పుడు తండ్రిలో నుండి తల్లిలోనికి విడుదలయ్యి ఆ స్పెర్మ్ నుంచి అవదంటారా? లేదా తల్లిలో ఉన్నటువంటి ఆ పిండం అండంగా ఏర్పడుద్ది కదా, అండం పిండంగా ఏర్పడుద్ది కదా, ఆ అండం నుంచి అవదంటారా? ఏమో మరి, అవన్నీ మనకు తెలియదు. పాపం ఓన్లీ రక్తంలోనే ఉంటుందట వీళ్ళ లెక్కల్లో. మిగిలిన ఎక్కడ రక్తం ఉండదట, ఎంట్రుకల్లో ఉండదట, ఉమ్మిలో ఉండదట, చెమటలో ఉండదట, ఇంకెందులోనూ ఉండదట. కానీ ఎందులో ఉంటుందట పాపం? రక్తంలో ఉంటుందట. ఏమంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, రక్తంలో ప్రాణం ఉంటుందని బైబిల్ చెప్పిందా, పాపం ఉంటుందని బైబిల్ చెప్పిందా? పాపం ఉంటుందని ఎక్కడైనా చదివిన గుర్తుందా మీకు?
అంటే రక్తంలో పాపాలు ఉంటాయి. రక్తంలో ఏముంటాయి? పాపం ఉంటుంది అని బైబిల్లో ఎక్కడైనా ఉన్నట్టుగా ఉందా? లేవికాండం 17వ అధ్యాయం 31 వచనం ఒకసారి చూద్దాం. లేవికాండం 17వ అధ్యాయం 31 వచనం త్వరగా చూడాలి, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మిగిలిపోతే మధ్యాహ్నం మాట్లాడుకుందామే పార్ట్ 2 అన్నం తినేశాక. కంగారు పడిపోకండి, ఇంకా చాలా ఉన్నాయి అంటున్నాడు, వదిలేలా లేడు, అప్పుడే 12:30 అయిందని అనుకోకండి. మీకు ఆసక్తి ఉంటే ఎన్ని విషయాలైనా మాట్లాడుకుందాం, చెప్పడానికి నాకు ఇబ్బంది లేదు. వినడానికి మీకు ఆసక్తి ఉంటేనే చెప్తాను. వినడానికి మీకు ఆసక్తి లేదనుకోండి, అన్నం తినేసి ఇంటికి వెళ్ళిపోండి, రేపు రాకండి, ఎందుకంటే రేపు ఇంకా చెప్తాను. ఆసక్తి ఉందనుకోండి, ఉండండి, వినండి, నేర్చుకోండి. రైట్. లేవికాండం 17వ అధ్యాయం 31 వచనం. లేవికాండం 17వ అధ్యాయం 31 వచనం. సారీ 16వ అధ్యాయం. సారీ 11 వచనం అండి. లేవికాండం 17వ అధ్యాయం 11 వచనం. లేవికాండం 17వ అధ్యాయం 11 వచనం. రక్తము దేహమునకు ప్రాణము. అంతే. రక్తము దేనికి ప్రాణము? దేహమునకు ప్రాణము. లేవికాండం 17, 11, 31 కాదు, సారీ. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని అని జంతువుల రక్తం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడునో రక్తం తినకూడదనియు, మీలో నివసించే పరదేశీయు రక్తం తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. ఇది ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. చాలాసార్లు చెప్పాను. హెబ్రీ 10:1 ఉద్దేశించి మాట్లాడుతూ చాలాసార్లు మీకు గతంలో కూడా చాలా ప్రసంగాల్లో చెప్పాను. ఇది ఛాయ. నిజస్వరూపం ఎక్కడ కనబడుతుంది? మనకి క్రీస్తులో కనబడుతుంది. అంటే ఈ జంతువుల పశువుల యొక్క రక్తము బలిపీఠం మీద పోయబడ్డానికి ఇవ్వబడింది కనుక అది మీరు తినొద్దు, అందులో ప్రాణం ఉంటుంది. యేసు ప్రభు వారి రక్తానికి ఇది సాదృశ్యం. సేమ్ ఇలాగే ఆయన కూడా బలి కాబోతున్నాడు కనుక మీకు ఇశ్రాయేలీలకి కట్టడిచ్చానని మొట్టమొదట వాళ్ళకి చెప్పడం జరిగింది. రైటా? రైట్. అంటే ఇక్కడ రక్తంలో ప్రాణం ఉంటుందా, పాపం ఉంటుందా? చెప్పండి. ప్రాణం ఉంటుందా, పాపం ఉంటుందా? ప్రాణం ఉంటుంది. పాపం ఉంటుందని మనకి ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు. ఒకవేళ రక్తంలో పాపం ఉంటుంది, ఆదాము నుండి రక్తంలో నుండే పాపం ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఎయిడ్స్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆ ఎయిడ్స్ ఉన్న వ్యక్తి రక్తాన్ని తీసుకుని మీ అందరికీ సేమ్ క్వాంటిటీ ఇంజెక్ట్ చేశాను అనుకోండి, అందరికీ ఎయిడ్స్ వస్తుందా రాదా? లోపలికి ఎక్కించేసాను డైరెక్ట్గా. ఒక్కొక్కరికి ఒక 10 ml బ్లడ్ ఎక్కించాం, ఎయిడ్స్ బ్లడ్. ఒక్కొక్కరికి ఎంత? 10 ml డైరెక్ట్ ఇంజెక్షన్. ఇంకా ఇప్పుడు అందరికీ ఏమొస్తుంది? ఒకేలాంటి ఎయిడ్స్ వస్తుందా? తక్కువ ఎయిడ్సు, ఎక్కువ ఎయిడ్సు, చిన్న ఎయిడ్సు, పెద్ద ఎయిడ్సు, బుల్ ఎయిడ్సు, బుల్బుల్ ఎయిడ్సు, అలాగేమైనా వస్తుందా? చెప్పండి. అందరికీ ఒకలాగే వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆదాం పాపం నీకు 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 అలాగా నీకింత ఏంటి క్వాంటిటీ పరంగా పాపాన్ని పంచుతామా? అందరికీ ఒకలాగా ఉంటుందా? చెప్పండి. అందరికీ ఒకలాగా. కానీ ఇప్పుడు రక్తం మరి అందరికీ ఒకటే పాపపు రక్తం వస్తే మన అందరం ఒకటే లాంటి పాపాలు చేయాలిగా. ఒకటే లాంటి పాపాలు చేసామా అందరం? కాదు కదా. ఒకడు అందులో డిగ్రీ పుచ్చేసుకున్నాడు, పైకి పోయాడు ఎవడో ఒకడు. ఒకడేమో కిందనే ఉన్నాడు. ఒకడు మరీ తీవ్రం అయిపోయాడు, ఒకడేమో తీవ్రం కాలేదు. సో ఏంటి మరి ఈ తేడా? అందరూ నరహంతకులు అయిపోవాలి, అందరూ వ్యభిచారులు అయిపోవాలి, అందరూ ద్రోహులు అయిపోవాలి, అందరూ మోసగాళ్ళు అయిపోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రక్తంలో లేదు పాపం. పాపానికి కేంద్రం మానవ హృదయం అన్నాడు ప్రభు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇవన్నీ హృదయములో నుండి వచ్చును అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయన్నాడు ప్రభు? రక్తములో నుండి వచ్చును అని ప్రభు అన్నాడు అనుకోండి, నేను ఖచ్చితంగా ఎప్పటికి మీరు అడిగేది నేనే చెప్పేసేవాడిని, రక్తంలో పాపం ఉంటుందిరా బిడ్డలారా అని. కానీ నా ప్రభువు రక్తంలో నుండి వస్తాయని చెప్పలేదు. ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాడు? మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాడు? హృదయంలో నుండి వస్తాయి, లోపల నుండి వస్తాయి. ఈ పాపము అనేది ఎక్కడి నుంచి వస్తుందట? హృదయంలో నుండి వస్తుంది అన్నాడు తప్ప రక్తంలో నుండి వస్తుందని ఎక్కడా బైబిల్లో చెప్పబడలేదు. అర్థమైందా? కాబట్టి పాపం రక్తంలో ఉండదు అనే బైబిల్ చెప్తుంది తప్ప రక్తంలో పాపం ఉంటుంది అన్నట్టుగా బైబిల్లో మనకి ఎక్కడ ఆధారాలు కనబడట్లేదు. ఒకవేళ రక్తంలో పాపమే ఉంటుంది అని ఒకవేళ అనుకుంటే
మీకు యాక్సిడెంట్ అయింది కాసేపు అనుకోండి, రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే మీ గ్రూపు నెగిటివ్ గ్రూపు, అంటే రేరుగా ఉంటాయి మీ గ్రూపు బ్లడ్. ఇప్పుడు ఆ నెగిటివ్ గ్రూప్ ఉన్నోడు బరబ్బా వచ్చాడు అక్కడికి. కాసేపు ఎవరు వచ్చారు అనుకుందాం? బరబ్బా వచ్చాడు. కాసేపటికి ఇస్కరియోతు కూడా వచ్చాడు, ఆయనకి నెగిటివ్ గ్రూప్ ఉంది, ఇస్కరియోతు యోధ. కాసేపటికి గారడి సీమోన్ వచ్చాడు, అతనికి కూడా నెగిటివ్ గ్రూపే అనుకోండి కాసేపు సుమా. ఇంకెవరన్నా క్రూరులు ఉంటే చెప్పండి, భయంకరులు, నేను మరిచిపోయిన మహానుభావులు ఎవరైనా ఉంటే చెప్పండి. యెజబేల్ వచ్చింది, సూపర్, బాగా చెప్పారు ఈర్రాజు గారు. ఎవరు వచ్చింది? యెజబేల్ వచ్చింది. యెజబేలు రక్తం కూడా నీ గ్రూపే. ఆహబు వచ్చాడు, ఆహబుది కూడా నీ గ్రూపే. ఇప్పుడు ఎక్కించుకుంటావా ఎక్కించుకోవా చెప్పి నాకు చెప్పాలి మరి నువ్వు. నాకు యెజబేల్ రక్తం ఎక్కించుకుంటావా ఎక్కించుకోవా? ఎక్కించుకోకపోతే చచ్చిపోతావు. సరే ఎక్కించుకున్నావు అనుకుందాం. ఇప్పుడు యెజబేలు పాపాలన్నీ నీ అకౌంట్లో వేసేయాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే, ఇప్పుడు కొంచెం పాపం తీవ్రత తగ్గాలనుకోండి, నాకు 5 నెలలకు ఒకసారి రక్తం ఇచ్చేస్తున్నాను అనుకోండి, అమ్మయ్య చాలా పాపం సగం మణికంటకి ఇచ్చాను, సగం సాగర్కి ఇచ్చాను, సగం ఏమో అబ్బులకి ఇచ్చాను. ఇక అలాగా ఒక్కొక్కరికి కొంత సంవత్సరానికి ఒకసారి ఇచ్చేస్తున్నాను అనుకోండి, తీసుకో పర్లేదు తీసుకో అంటే అప్పుడు ఏమవుతుంది? నాలో రక్తంలో ఉన్న నా పాపాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి పోతుంటాయన్నమాట. అప్పుడు రక్తదానం చేసుకుంటారా వద్దంటారా? రక్తం ఇస్తానంటే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానివ్వండి, బోన్ మేరో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఆయా రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కానివ్వండి, రక్తం ఇస్తే తీసుకుంటారా వద్దంటారా? చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు బాబు వద్దు బాబు, మా పాపాలే మొయ్యలేక సత్తనం, నువ్వు యెజబేలు అంట, నువ్వు ఆహాబు అట, నువ్వేం ఇస్కరియోతు యోధావట, శాపగ్రస్తురాలివి, నీ దరిద్రపు రక్తం మాకొద్దు బాబయ్య, సావనైన సత్తం కానీ నీ రక్తం ఎక్కించుకొని కొత్త పాపాలు పెట్టుకొని మేము సావలేం బాబయ్య అని అంటావా అనమా? ఇప్పుడు ఈ చెప్పేటోళ్ళే హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా రక్తం ఇస్తానంటే ఏం చేస్తారు? తీసేసుకుంటారు కదా. ఇప్పుడు రక్తాన్ని బట్టి పాపం ట్రాన్స్ఫర్ అవుద్ది అనుకుంటే, రక్తదానాలు చేసేటోళ్ళు అందరి పాపాలు ఎవరైతే దానం పొందుకున్నారో వాళ్ళ లోపలికి ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. ఏందండి లాజిక్లెస్ మాటలు? రక్తంలో పాపం సరఫరా అవుద్ది అంటున్నాడు ఆయన, సెలకలూరుపేట ఆయన. రక్తంలో ఏం సరఫరా అవుద్దట? పాపం సరఫరా ఎక్కడుంది బైబిల్లో అంటాను నేను. ఎక్కడుంది బైబిల్లో? నువ్వు చెప్పేదానికి బైబిల్లో ఆధారం ఎక్కడుంది? రక్తంలో పాపం సరఫరా అయికుంటూ వెళ్ళిపోతాను, నువ్వు రక్తదానం చేయొద్దని నీ సంఘానికి చెప్పప్పుడు మరి అంతే. మరి ఇది ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మానవతావాదం ఒప్పుకుంటుందా? కనీసం మనుషులు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఏమంటే రక్తం అవసరం అయితే పిచ్చోళ్ళలా తిరుగుతాం మనం, అవునా కదా చెప్పండి? బాబు రక్తం ఇవ్వండి బాబు, రక్తం ఇవ్వండి, ప్లీజ్ బాబు చచ్చిపోయి చావబతుకులు ఉండ బాబు అడుగుతాం అడగమా? అప్పుడు ఈ బాధ చేసేటోడు కానీ అలాంటి అవసరం వచ్చి నా కళ్ళ ముందు కొత్తే ఉంటుంది నాయనా. ఈ బాధ చేసేటోళ్ళు కానీ అలాంటి అవసరంలో పడ్డప్పుడు నా కళ్ళ ముందుకు వస్తే ఉంటుందే, అప్పుడు అడుగుతాను, ఆగండి వద్దు, మనకి ఈ రక్తం తీసుకుంటే కొత్త పాపాలు యాడ్ అవుతాయి, అందుకని తీసుకోకండి. మరి ఏం చేద్దాం? ఫ్రెష్ పాపాలైన రక్తం ఎక్కడ దొరుకుద్దేమో ఎత్తుక్కుని వద్దాం, ఆళం చేయమందాం. రక్తంలో పాపం ఉండదు బేటీ, రక్తంలో ఏముండదు? పాపం ఉండదు. సో కాబట్టి మానవ హృదయంలో ఉంటుంది పాపం. పాపం ఎక్కడ ఉంటుంది? మానవ హృదయం. నరుని హృదయ ఆలోచన వాని బాల్యము నుండి చెడది. పుట్టుకు నుండి కాదు సుమా, మళ్ళీ అక్కడ కూడా ఆగండోయ్, కంగారెత్తిపోతారు. పుట్టుకు నుండి చెడ్డది కాదు, ఎక్కడి నుంచి? ఊహ తెలిసిన తర్వాత బాల్యము నుండి చెడ్డది. అంతే తప్ప నరుని శరీర రక్తము బాల్యము నుండి లేదా పుట్టుక నుండి చెడ్డది అని ఎక్కడైనా ఉందాడు బైబిల్లో? ఉందా? లేదు. కాబట్టి రక్తంలో పాపం ఉంటుందని బోధించేవాళ్ళు రక్తదానానికి వ్యతిరేకులు. మరి ఒకవేళ రక్తదానం చేసినప్పుడు కొత్త పాపాలు, నాకు సంబంధం లేని పాపం, ఇప్పుడు ఏ బిన్ లాడెన్ రక్తం అని ఎక్కించుకున్నాను అనుకోండి, నేను ఉగ్రవాదిని అనిపించుకోవాలి ఇంక అప్పటి నుంచి, అంతేనా? మరి అది ఏం మర్డర్ చేసే నరహంతకుడు రక్తం ఎక్కించుకున్నాను అనుకోండి, నేను కూడా ఏమైపోతాను? ఇప్పుడు రక్తాన్ని బట్టి, రక్తం ఎక్కించుకోవటాన్ని బట్టి ఇప్పుడు నేను నరహంతకుడిని అనిపించుకోవాలి.
ఒక వ్యభిచార రక్తం ఎక్కించుకున్నాను అనుకోండి, అతడు చేసిన వ్యభిచారం అంతా నా అకౌంట్లో వేసుకుని నేను కూడా ఏమనిపించుకోవాలి? అప్పుడు వ్యభిచారాన్ని అనిపించుకోవాలి కదా. కాబట్టి రైటా, సెట్ అయిందా? బి అలర్ట్ మిక్కీ, సంజయ్, రైట్? ఓకే, రైట్. ఇప్పుడు రక్తదానం మంచిదే తప్ప చెడ్డదేమీ కాదు. రక్తంలో పాపం ఉండదు. ఎవరి రక్తమైనా హ్యాపీగా ఎక్కిచ్చేసుకోండి. మీరు ఎవరికైనా రక్తం ఇవ్వాలనుకున్నప్పుడు హ్యాపీగా ఇచ్చేయండి. పాపము హృదయ సంబంధమైనదే తప్ప రక్త సంబంధమైనదేమీ కాదు. మరి యేసుప్రభు ఎందుకు రక్తం చిందించాలి? ఆ పాయింట్కి వెళ్దాం ఇప్పుడు. ఇంకా చాలా ఉన్నాయి. మధ్యాహ్నం కూడా మాట్లాడుకుందాం అవసరం అయితే. యేసుప్రభు ఎందుకు రక్తం చిందించాలి? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా ఆయన నోటి వెంట జాలు వారింది, ఒక ఆనిముత్యం. అదేమంటే, మనిషి పాపం చేస్తే మనుషుల పాపం కొరకు మనిషినే బలి చేసేస్తే సరిపోద్ది కదా, దేవుడు ఎందుకు రావాలి పైనుంచి? ఇది క్వశ్చన్. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషి పాపం కొరకు మనిషే బలయ్యాడని బైబిల్ చెప్పింది. నా పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదంటున్నాడండి అంటాడు వీడు ఎవడో వచ్చి. మహానుభావ, నేను చెప్పే కోణం అర్థం చేసుకో. దేవునికి మనుష్యులకు మధ్య వర్తి ఎవరట? క్రీస్తు యేసును నరుడు. ఉందా బైబిల్లో? లేదా? నేను కొత్తగా తెచ్చానా? సుభాష్, ఉంది కదా మీ బైబిల్లో? నా బైబిల్లో కూడా ఉంది. మన ఇద్దరం ఒకటే. మా అందరి బైబిల్లో ఉంది. మనందరి బైబిల్ ఉందా? ఉంది. క్రీస్తు యేసును చెప్పండి, ఎవరైనా నరుడు. అంటే ఇప్పుడు మనిషి పాపం కోసం బలవ్వడానికి వచ్చిన వారు ఎవరట? పరలోకం నుండి వచ్చి మనుష్య కుమారుడు. మనిషిగా వచ్చి మనిషిగానే బలయ్యాడు తప్ప దేవుడుగా వచ్చి దేవుడుగా బలవలేదు ఆయన. అర్థమైందా? క్రీస్తు యేసు ప్రభువు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి, ఎంత బాగుందో, స్పష్టంగా ఉంది అక్కడ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఎవరు బలయ్యారని చెప్తుంది బైబిల్. ఇప్పుడు మనిషిగానే వచ్చాడు, మనిషిగానే బలయ్యాడు. మనిషిగానే వచ్చాడు, మనిషిగానే బలయ్యాడు. మనుష్య కుమారుడు, నరుడు, క్రీస్తు యేసును నరుడు. రైటా? ఇక్కడ మీకు మబ్బు ఇడిపోవాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి? మనుషుల పాపం కొరకు మనిషినే బలి చేస్తే సరిపోద్ది కదా, దేవుడే వచ్చి ఎందుకు రక్తం చిందించాలనేది ప్రశ్నట. ఆయన దేవునిగా వచ్చి నేను చిందిస్తున్నాను రక్తం అని చెప్పలేదు ఆయన. అఫ్ కోర్స్ ఆయన దేవుడే, వాక్యమైన దేవుడు. వాక్యము దేవుడుగా ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడే, కానీ నేను దేవుడుగా వచ్చి రక్తం చిందిస్తున్నానని చెప్పలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే, క్రీస్తు యేసును నరుడుగా వచ్చి రక్తం చిందిస్తున్నాను. ఎందుకు? నరుని రక్తము కొరకు, అంటే నరుని యొక్క పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ నరునిగా చేస్తాను. దేవుడిగా వచ్చి చనిపోతే గొప్పే ఉంది. మనుష్యుల పోలికగా పుడతాను. ఆ దేవత్వాన్ని, ఆ దైవశక్తిని అక్కడే విడిచిపెట్టి ఇక్కడికి వస్తాను. రిక్తుడిగా వస్తాను. ఎలా వస్తాను ఇక్కడికి? రిక్తుడిగా వస్తాను. దాసుడిగా వస్తాను. మళ్ళీ యజమానుడిగా రాను. యజమానుడినే, దేవుణ్ణే, కానీ దేవుడిగా రాను, యజమానుడిగా రాను. ఎలా వస్తాను? దాసుడిగా వస్తాను.
నా దగ్గర శక్తులు ఉన్నాయి, ఆ శక్తులన్నీ నా కోసం వినియోగించుకోవటానికి రాను. అందుకే పిలాతుతో అంటాడు, నేను ఇప్పుడు వేడుకొనలేను, వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం వస్తుంది, నీ రోమా ప్రభుత్వమే తుక్కు అయిపోద్ది, కానీ నేను వేడుకొనలేను. రైట్? ఇప్పుడు నన్ను నేను తగ్గించుకొని ఎలా వస్తాను? ఇప్పుడు దాసుడుగా వస్తాను, రిక్తుడుగా వస్తాను, మనుష్యుల పోలికగా వస్తాను. ఆకారమందు ఎలా కనబడతాను? మనుష్యుడుగా కనబడతాను. ఉందా లేదా బైబిల్లో? నేను ఏమైనా పుట్టించేశానా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో ఉంది కదా, 7వ వచనంలో ఆయన ఆకారమందు ఎలా కనబడ్డాడట? మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించేసుకున్నాడు. మనమెవరు కాదనడానికి, దేవుడుగా ఉన్నవాడు పరలోకంలో భూలోకానికి వచ్చేసి ఎలా తగ్గించేసుకున్నాడు? వాక్యము దేవుడై ఉండెను. ఎలా తగ్గించేసుకున్నాడట? ఎంతకు తగ్గించేసుకున్నాడట? చెప్పండి, ఎంతకు తగ్గించేసుకున్నాడు? మనుష్యుడుగా తగ్గించుకొని విధేయత చూపించి మరణంలో పాలిభాగం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన మనిషిగా మరణించాడా? దేవుడుగా వచ్చి దేవుడుగా మరణించాడా? దేవుడు మనిషిగా వచ్చి మరణించాడు. దేవుని కుమారుడు మనిషిగా వచ్చి మరణించాడు. వాక్యమై ఉన్నవాడు దేవుని కుమారుడు ఎలా వచ్చి మరణించాడు? మనిషిగా వచ్చి మరణించాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి పిల్లల్ని వదిలేయకండి. ఇక్కడ వైరస్ అవి ఉన్నాయి, ఏమైనా ముట్టుకుంటే ఇబ్బంది. తల్లులు కానీ తండ్రులు కానీ మీ పిల్లల్ని, ఇక్కడ చిన్న బిడ్డలను వదిలేయకండి. వాళ్ళకి తెలీదు ఏం పట్టుకుంటున్నారో, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. రైట్? సో ఇక్కడ ఎలా వచ్చాడని మనకు బైబిల్ చెప్తోంది. చెప్పండి, ఎలా వచ్చాడట? ఇక మరొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇది కూడా వాడుకున్నారు, చదవండి ఏమనుంది అక్కడ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను అని ఉన్న వచనాన్ని తీసుకొని దీన్ని ఏమని చెప్పారు తెలుసా? పరలోకపు రక్తంతో భూలోకపు రక్తానికి శాస్తి చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆ రక్తాన్ని స్పెషల్ దాన్ని పట్టుకుని. అలా లేదు బైబిల్లో, అలా లేదు బైబిల్లో. పరలోకం నుంచి స్పెషల్ రక్తం తెచ్చుకుని వచ్చాడని లేదు. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఆ పిల్లలు ఏ రక్త మాంసాలు గలవారై ఉన్నారో, ఆ పిల్లలు ఏ రక్త మాంసాలు గలవారై ఉన్నారో ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన ఆ పిల్లలను విడిపించుటకు ఆయన కూడా 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 అన్న పదం ఎప్పుడు వాడతారు? నేను కూడా నీలాగే, నేను కూడా నీలాగే, నేను కూడా నీతోనే, నేను కూడా నీ వెంటే, కూడా కూడా అన్న పదం ఎప్పుడు వాడతారు? సేమ్, రెండు ఒకటే. ఆయన కూడా రక్త మాంసాలలో ఏమాయను? పాలివాడాయెను. అంటే ఇప్పుడు మనల్ని కాపాడడానికి మనలాగే వచ్చాడు. మనం సాధించలేనిది ఆయన సాధించి చూపించాడు. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది అర్థమైతే అంత ఎత్తులో కనబడతాడు ఆయన. ఇప్పుడు అదే రక్త మాంసాలు మనకు ఉన్నాయి, మనం సాధించి చావలేకపోయాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ ఆయన వచ్చి, అరే నాయన నేను అక్కడే ఉంటా, ఏ పాపం అయితే మిమ్మల్ని పట్టిందో, ఏ పాపం చేత అయితే మీరు పట్టబడ్డారో ఆ పాపాన్ని తొక్కేస్తా, అపవాదిని తొక్కేస్తా, గెలిచి చూపిస్తా, ఎవరికి సాధ్యం కాదనుకున్నది నేను సాధించి చూపిస్తా. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది అర్థమైతే యేసుప్రభు ఎంత ఎత్తులో కనబడతాడు చూడండి. నేను ఎక్కడ ఆయన తగ్గించట్లా, ఆయన గొప్పతనాన్ని మీకంటే గొప్పగా చెప్తున్నా. మీకు అర్థం కాక ఏమని చెప్తున్నారంటే, భేదవాళ్ళ మధ్యలోనికి భేదవాడిగా వచ్చి ధనవంతుడు అవడం గొప్ప, భేదవాళ్ళ మధ్యలోనికి ధనవంతుడిగా వచ్చేసి ధనవంతుడు అవడం గొప్ప? మీరు చెప్పండి. భేదవాళ్ళ మధ్యలోనికి ఆయన కూడా ఒక భేదవాడిగా వచ్చి ధనవంతుడయ్యాడన్నది నా బోధ. అర్థమైందా? ఎవరూ సాధించలేని ఐశ్వర్యాన్ని సాధించాడు.
వీళ్ళేం చెప్తారంటే లేదు లేదు ఆల్రెడీ ధనంతో వచ్చేసాడంటే పరిశుద్ధతతో వచ్చేసాడు, పరిశుద్ధత వచ్చేసాడు. మనం కూడా పరిశుద్ధతతోనే వచ్చాం, కానీ పాపులం అయ్యాం. ఆయన పరిశుద్ధుడే, మనకంటే గొప్ప పరిశుద్ధుడు. ఆయన కూడా పాపి అయ్యే అవకాశం ఉందనే బైబిల్ చెప్పింది, కానీ పాపము చేయని వాడుగా ఉండెను అని చెప్పింది బైబిలు. ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధ రక్తం వలన ఆయన పాపి అవ్వకుండా ఒకవేళ ఏదో రెయిన్ కోట్ లాగా రెయిన్ సూట్ లాగా అది కాపాడుతుందని ఒకవేళ వీళ్ళ బోధ అయితే కనుక నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు అసలు పాపం చేసే అవకాశమే లేని రక్తం ఆయనలో ఉంటే కనుక ఆయనకు శోధన ఎందుకండి? అపవాదంత వెర్రోడా? అసలు శోధనలో అర్థం ఏంటి? ఎందుకు శోధించాలి యేసు ప్రభుని? పాపంలో పడేయాలని శోధించాలి. అందుకే ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషములో ఆయనకు చూపి నా కాళ్ళకు మొక్కితివా ఇదంతయు నీ దగును, నువ్వేమవుతావు? పాపి అవుతావు. వీటి కోసం ఆశపడితే శరీరాశ నేత్రాశ జీవపడము ఎరగవేసింది. వాటికి ఆయన లొంగిపోయి వాడి పాదాలకు మొక్కితే ఈయన కూడా ఏమవుతాడు? పాపి అవుతాడు. అంటే అవకాశం లేని చోట పరీక్ష పెట్టిందా అపవాది? అవకాశం ఉన్న చోట పరీక్ష పెడుతుందా? అంటే యేసు ప్రభువును కూడా పాపిగా చేయాలన్నది శోధకుడి యొక్క లక్ష్యం. కానీ ఆయన దాన్ని జయించి ఇదిరా నా క్యాపబిలిటీ అపవాది అని చూపించాడు. మన ప్రభు గొప్పతనం అది. దాని మరుగున పెట్టేస్తారేటి వీళ్ళు దిక్కుమాల బోత్తో. మన ప్రభు గొప్పతనాన్ని మనం గొప్పగా చెప్పాలి కదా. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను కడదాకా నిలుపుకున్నాడు. మనం పరిశుద్ధులుగానే పుట్టాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను, యథార్థవంతులుగా పుట్టాం. మనలో పుట్టుకల పాపం ఏమీ లేదు. కానీ మనం పుట్టి పెరిగి ఊహ తెలిసిన తర్వాత పాపానికి చోటిచ్చాం. ఆయన మనవలే శోధింపబడ్డాడు కానీ మనలాంటి వాడు కాదు. చూడండి ఇక్కడ ఏం చెప్తాడంటే 16వ వచనం ఒకసారి అందరూ అండర్లైన్ చేసుకొని చూడండి. 16వ వచనం, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక. ఏ స్వభావాన్ని ధరించుకొనక? దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాం ఎవరి సంతానం? ఆదాము సంతానం. అంటే ఆదాము స్వభావమే ధరించుకున్నాడు ఈయన కూడా. అబ్రహాము సంతాన స్వభావాన్నే ధరించుకున్నాడు ఈయన కూడా. స్వభావం అదే. మళ్ళీ స్వభావ పాపం ఏంటి? మళ్ళీ స్వభావం అని అక్కడ ఉందిగా, మీరు ఆలోచించండి. ఆయన ఏమి దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదట, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములలో, కొన్ని విషయములలో కాదు. బైబిల్ బాగా చూడండి. కొన్ని విషయములలో కాదు, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. క్లియర్. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎంత క్లియర్గా రాశాడండి పౌలు భక్తుడు. ఆయన శోధింపబడ్డాడు. అసలు పాపంలో పడే ఛాన్స్ లేనోడికి శోధన ఎందుకు చెప్పండి? ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేనోడికి పరీక్ష ఎందుకండి? అసలు ఫెయిల్ అవ్వడు అతను, పరీక్ష ఎందుకు? ఇంకా ఫెయిల్ అవ్వడు, పరీక్ష ఎందుకు? ఫెయిల్ అవుతాడు అన్నప్పుడే కదా, హోప్ ఉంటేనే కదా ఏం పెడతారు? పరీక్ష పెడతారు. అపవాదం ఎందుకు శోధిస్తుంది? శరీరాశ నేత్రాశ జీవపడమ్మ మొత్తం అస్త్రాలన్నీ వేసేసింది యేసు ప్రభు మీద. ఎందుకు వేసేసింది? ఆయన పడే ఛాన్స్ ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. కానీ పడకుండా నిలబడటం యేసు ప్రభువుకు తెలుసు. ఆయన వచ్చిందే ఆదాము మొదలుకొని నేటి వరకు ఎవరూ సాధించలేని ఒక ఘనతను సాధించాడు ఆయన. నేను యేసు ప్రభుని చాలా హైట్స్లో చూపిస్తున్నాను. ఎక్కడా నా ప్రభు ఘనతను తగ్గించట్లేదు. నేను అన్యుల ముందు మాట్లాడిన ఇదే మాట్లాడతాను. పాటలో కూడా అదే రాశాను. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకానా? అవయవాల అత్యాసలు అణచి జగతి శిఖరాన జయులై నిలిచిన దేవతలెవరైనా ఉన్నారా ఈ గ్రంథానా? మరణపు ముల్లును విరిచిన వాడు, అపరాధములను తుడిచిన వాడు. ఆ ముల్లోక మహాయోధుడనే ఆ పాటలో నేను రాసిన భావాలు వింటే అర్థమవుతుంది నా యేసు ప్రభువు నేను ఎంత ప్రేమిస్తున్నానో. నా యేసు ప్రభు నేను ఎంత ఘనంగా లోకానికి చూపిస్తున్నానో, ఎంత గొప్పగా లోకానికి చూపిస్తున్నానో ఆ ఒక్క పాట వినండి చాలా అర్థమైపోద్ది. ఒక్క పాట
ముల్లోక మహాయోధుడు, మరణం గెలిచిన దేవతనయుడు, ముల్లోక మహాయోధుడు, క్రీస్తు యేసు నామధేయుడు. అంత అద్భుతంగా రాశాను, ఎప్పుడో రాశాను పాట అది. సో అర్థం చేసుకోలేని వాళ్ళు, బలహీనులు, బలవంతుడైన వాని బోధను తప్పుపట్టడం ఎంత బుద్ధిశూన్యత. కాబట్టి కొంతమందిని ఏదో విధంగా తప్పుదారులో తీసుకెళ్ళాలి. ఏమండి దుర్బోధ చేసేస్తున్నాడండి, యేసుప్రభు గురించి తప్పుగా చెప్పేస్తున్నాడండి. ఎక్కడ బైబిల్లో ఉన్నది ఇదిగో చదవండి, బైబిల్లో ఉన్నది చదవండి. ఆయన మన వంటి స్వభావమును ధరించుకొని, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని మనలాంటి రక్తమాంసములలో పాలివాడై కొత్త రక్తమాంసాలు తెచ్చుకున్నాడని చెప్పట్లేదు అక్కడ. ఇంకా ఉన్నాయి రెఫరెన్సెస్, కంగారు పడిపోకండి, అన్నీ టచ్ చేద్దాం. బైబిల్ ఎప్పుడు బైబిల్కి వ్యతిరేకం కాదు. వచనాలకి గొడవలు పెట్టకూడదు, అది సాతాను లక్షణం. మన లక్షణం అలా ఉండకూడదు. సాతాను వచనానికి ఏం పెడుతుందట? గొడవ పెడుతుందట. నువ్వు దూకే, కీర్తనల గ్రంథంలో అలాగ ఉంది కదా, నీ పాదాలకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకుంటానని కీర్తనల గ్రంథంలో ఉంది కదా, నువ్వు దూకేయి అని దేనికి గొడవ పెడుతుంది? వచనానికి గొడవ పెడుతుంది. అలాంటి దుష్ట స్వభావం ఉండకూడదు సేవకుల్లో. వీళ్ళు కూడా ఒక వచనం ఇలా ఉందండి అన్నాం అనుకోండి, ఆ వచనం అలాగే ఉంటుందిలే కానీ ఈ వచనం మాట చెప్పు అంటాడు. అంటే ఆ వచనం వద్దా నీకు? అంటే ఆ వచనం ఈ వచనానికి శత్రువా? ఈ వచనం ఆ వచనానికి శత్రువా? లేక ఆ వచనాన్ని ఈ వచనం సంస్కరిస్తుందా? ఏం చేస్తుంది? చూడాలన్నీ, అన్నీ చూసి ఒక నిర్ధారణకు రావాలి. దేవుడు తన మాటకు తానే వ్యతిరేకంగా ఉండడు, అవసరమైతే సంస్కరణ చేస్తాడు సమయాన్ని బట్టి. అది తెలుసుకోవాలి మనం. పాత నిబంధన కొత్త నిబంధన చదువుతున్నప్పుడు, మనకు ఆ విశ్లేషణ చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి. రైటా? రైట్. ఇప్పుడు ఏమని వ్రాయబడింది ఇక్కడ? దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ పిల్లలు ఏ రక్తమాంసాల్లో ఉండి మరణము యొక్క బలము గలవాడిని ఎదిరించలేకపోయారో, అపవాదిని మరణాన్ని ఎదిరించలేకపోయారో, అదే రక్తమాంసాల్లోనికి వచ్చి వాళ్ళు చేయలేని దీన్ని చేసి చూపించాడు. హీరో ఎప్పుడు కూడా బాధింపబడే వారి మధ్యలోకి వస్తాడు. ఏ విలన్ అయితే వీళ్ళు ఎదిరించలేకపోయారో ఆ విలన్ని ఈయన ఎదిరించి హీరో అవుతాడు. అర్థమైందా? మనం చదివిన కథలన్నింటిలో అదే ఉంటుంది, మనం చూసిన కథలన్నింటిలో కూడా అదే ఉంటుంది. వీళ్ళందరినీ కొట్టేస్తుంటారు, చంపేస్తుంటారు, పొడి చేస్తుంటారు. ఎక్కడ చూసినా అదే రొటీన్. తొక్కేస్తుంటారు, ఇరిచేస్తుంటారు, పొడి చేస్తుంటారు, తన్నేస్తుంటారు, చంపేస్తుంటారు, ఏదైనా చేసేస్తుంటారు. వాళ్ళ మీద రాజ్యం చేస్తుంటారు. వాళ్ళ మధ్యలోకి వస్తాడు, వాళ్ళతో ఉంటాడు, సామాన్యంగా ఉంటాడు. ఏదో రోజు విరుచుకుపడతాడు. అలా విరుచుకుపడి విజృంభించి ఒక్కసారిగా విలన్ని తొక్కేసి హీరో అవుతాడు. మీకు అర్థమైతే బైబిల్ కూడా అదే కనబడుతుంది. ఎవరైతే రక్తమాంసాలు గలవారై రక్తమాంసాల్లో ఉండి అపవాదిని, సాతానును, మరణాన్ని జయించలేక చేతులెత్తేసి మా వల్ల కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అని ఎక్కడైతే వ్రాయబడిందో అక్కడే జెండా పాతేశాడు. అది యేసుప్రభు యొక్క పవర్. ఈ ప్రపంచానికి ఆయన రక్షకుడు అవటంలో కారణమే అది. ఈజ్ ద విన్నర్. ఆయన విన్ అయ్యాడు. ఎవరూ చేయలేని సాహసం ఆయన చేశాడు. ఆదాం మొదలుకు నేటి వరకు ఎవరు సాధించలేని ఘనత ఆయన సాధించాడు. ఆయన పరిశుద్ధుడే, పరలోకంలో ఉండగాను పరిశుద్ధుడే. కాదని ఎవరన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త తీసుకొచ్చారండి. ఆయన భూలోకపు పరిశుద్ధుడటండి. ఎవడన్నాడండి? ఆయన పరలోకంలోను పరిశుద్ధుడే, భూలోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధుడే, శరీరానికి వచ్చినప్పుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు. పరిశుద్ధతను పాడు చేసుకునే అవకాశం తెచ్చుకొని కూడా పాడు చేసుకోలేదు. అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా మీకు? భూలోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధతకు రిస్క్ ఏర్పడింది. రిస్క్ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడం మందులు పడేయాలని చూసింది అపవాది. పళ్ళ ఆ పరిశుద్ధతను ఏం చేశాడు? కాపాడుకొని నిలబడి ఎవరూ సాధించలేని ఘనత ఆయన మాత్రమే సాధించి, ఇప్పుడు నమ్మండ్రని ఆయన మీ అందరి కోసం నేను ప్రాణం పెడతాను, దిస్ ఈజ్ ద ప్రీషియస్ బ్లడ్ అన్నాడు అనమాట. ఇది అమూల్యమైన రక్తం, ఇది విలువైన రక్తం, ఇది నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. రుజువు ఉండాలి దానికి. ఉందా లేదా? ఉంది అని చూపించాడు. అంత గొప్ప విజయాన్ని సాధించాడు యేసుక్రీస్తు. ఇంకొక మాట మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట మనం చూద్దాం. వాళ్ళు ఇంకొకటి ఎక్కడ ఎలా వక్రీకరించారో ఇంకోటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనం. చాలా పెద్ద లాజిక్లెస్ వాదన అన్నమాట ఇది.
అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 28 వచనం. దేవుడు అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 28 వచనం చదవండి, అందరూ చదవండి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. 28 వచనం చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఆగండి. దీనికి వాళ్ళ యొక్క వివరణ ఎలా సాగిందంటే, దేవుడు ఏ రక్తం ఇచ్చాడమ్మా? ఆదాము రక్తం ఇచ్చాడా, సొంత రక్తం ఇచ్చాడా? అయ్యి బాబాయ్ అంతలా తిప్పేస్తారనుకోలేదు నేను. ఏమన్నాడండి? మరియ రక్తం ఇచ్చాడా, సొంత రక్తం ఇచ్చాడా? ఆదాము రక్తం ఇచ్చాడా, సొంత రక్తం ఇచ్చాడా అన్నారండి. దెబ్బకు పడిపోయారండి చాలామంది. బాబా అయ్యగారు ఎంత బాగా చెప్పారండి. ఇక్కడ ఏమని రాయబడింది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఏ రక్తము? స్వరక్తము. ఏ రక్తము? స్వరక్తము. స్వరక్తం అంటేనట సొంత బ్లడ్ అట. కాదని ఎవరన్నారు? ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను మీకు. మా తాత పేరు వెంకటరెడ్డి. మా తాత పేరు ఏమి రెడ్డి? వెంకటరెడ్డి. చచ్చిపోయాడు, లేడు. మా నాన్న పేరు కూడా అదే పేరు, వెంకటరెడ్డి. ఆ పేరు నాకు పెడితే నేను పెద్దగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కాదు. విజయప్రసాద్ రెడ్డి అనేది నాకు ఇష్టమైన పేరు, సో అదే పెట్టారు. సరే, మంచిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మా నాన్న నుండి, మా తాత నుండి ఒకవేళ రక్తం తీసుకుంటే, కాసేపు పాయింట్ అనుకోండి. ఇప్పుడు నేను ఎవరికైనా రక్తదానం చేసినప్పుడు, శ్రీనికి రక్తదానం చేశాను అనుకోండి, కాసేపు వచ్చి వెంకటరెడ్డి గారి రక్తం శ్రీని గారికి ఇచ్చాను అంటానా, సొంత రక్తం ఇచ్చానంటానా? ఇప్పుడు నాలో ప్రవహిస్తున్న 4-5 లీటర్లు ఏదైతే ఉందో ఈ రక్తం గురించి చెప్పేటప్పుడు నేను ఏమని చెప్పాలి చెప్పండి? సొంత రక్తం అనాలా, మా తాతదనాలా, లేదా మా నాన్నదనాలా, మా ముత్తాతదనాలా? ఏమనాలి నేను? ఇప్పుడు నాదనే అనాలి. ఇప్పుడు నువ్వేం చెప్తావు? పోని చెప్పు, నువ్వేం చెప్పు. వీర్రాజును నేను. మీ తాతగారి పేరు వీరయ్య. ఇదోతాల పోటీ మధ్య. ఈ వీర్రాజు గారి తాతయ్య పేరు ఏంటట? వీరయ్యట. సరే, ఇప్పుడు వీర్రాజు గారు బ్లడ్ డొనేట్ చేశాడు అనుకోండి, ఏమని చెప్తాడు? ఇప్పుడు మా తాత వీరయ్య రక్తం ఇచ్చినానంటాడా, నా సొంత రక్తం ఇచ్చానంటాడా? యేసు ప్రభు స్వరక్తం ఇచ్చాడండి. స్వరక్తం అంటే ఏంటి? ఆయింది ఓన్ బ్లడ్, ఓన్ నాట్ లోన్, ఓన్. ఆయన శరీరంలోది ఇచ్చినప్పుడు సొంతమనే చెప్పాలి. ఆ మాత్రం చదవడం చేత కాకుండా దీనికి ఎక్కడికో తిప్పేసి ఆదాముదా, అమ్మమ్మదా, తాతయ్యదా, ఎందుకండి ఇవన్నీ? ఎందుకు? ఎవరిది ఆళ్ళదే. ఇప్పుడు నా ముక్కు అంటావా, మా తాత ముక్కు అంటావా? కోర్స్ ఒకవేళ మీ తాత ముక్కే నీకు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మా మేనకోళ్ళకి నా ముక్కు వచ్చిందండి, మా సుశీకి. అంత మాత్రాన అది ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఈ అమ్మాయి పేరు సుస్మిత కానండి ముక్కు నాదండి అనాలా? అలాగనాలా? అనకూడదు. ఆ ముక్కు తందే, నాది కాదు. నా ముక్కు అంతే. ఎవరి ముక్కు ఆళ్ళదే. నా ముక్కు, నా చెయ్యి, నా కాలు, నా రక్తం. స్వదేశము అంటే అర్థం ఏంటంటే, తెలుగు భాష చదవడం తెలియాలండి. బైబిల్ చదివేటప్పుడు తెలుగు భాష మీద కూడా పట్టు ఉండాలి. స్వదేశము అంటే అర్థం ఏంటి? నా దేశము. స్వదేశము అంటే అర్థం ఏంటి? నా దేశము. స్వరాష్ట్రము అంటే నా రాష్ట్రం. స్వభాష అంటే నా భాష. స్వరక్తము, నా రక్తం. స్వదేశం, స్వభాష, స్వరాష్ట్రము, స్వనీతి, స్వరక్తం. ఈ స్వ ఈ స్వ అంటే అర్థం ఏంటి? నాది, సొంతది, నాది. కారు నీదేనా? సొంత కారు. ఇల్లు నీదేనా? అయ్యో నా ఇల్లు, సొంత ఇల్లు అంటావా? స్వగృహం. ఏ గృహం? స్వగృహం. అది కూడా యాడ్ చేసుకోండి. స్వగృహం అంటే సొంత గృహం అని. మా స్వగృహం అంటే మా సొంత గృహం. ఇప్పుడు చదవండి, నేను చెప్పిన ఇవన్నీ మనసులో పెట్టి ఈ రెఫరెన్స్ చదవండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. దేవుడు అనగా యేసుక్రీస్తు, దేవుని కుమారుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఏంటి ఇక్కడ ఏ ఇబ్బంది ఉంది మనకి? ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి ఆదాము రక్తం తెచ్చాడా, అవ్వ రక్తం తెచ్చాడా? ఇప్పుడు నీ రక్తం ఆదాము రక్తమా, నీ రక్తమా? చెప్పు నాకు, చెప్పు.
నీ రక్తం ఆదాము రక్తమా నీ రక్తమా? నీ ముక్క ఆదాము ముక్క నీ ముక్క, మీ అమ్మమ్మ ముక్క మీ తాతయ్య ముక్క మీ నాయనమ్మ ముక్క నీ కాలా, మీ నాన్న కాలా మీ తాత కాలా? ఏంటి ఏమంటావు ఇప్పుడు? నా కాలు నా చెయ్యి అంతేనా? మా తాత కాలు మా తాత చెయ్యి మా తాత నోరు అనం కదా, నాది అంటాం. నాదే ఇంకిది నాకు వచ్చేసింది, అమ్మ కడుపులో నాకు దేవుడు ఇచ్చాడు. ఈ గర్భఫలం దేవుడిచ్చే బహుమానం తప్ప మా తాత మా అమ్మ ఇచ్చింది కాదు. ఇంకా లోతుకెళ్ళిపోతే గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? ఎవరిచ్చి బహుమానం? దేవుడిచ్చి బహుమానం. దేవుడు ఇవ్వకపోతే ఈ గర్భఫలం ఈ శరీరం మనకి రాదు. కాబట్టి ఇది మా అరే బారే నేను ఇచ్చాను రా నీకని ఎవరు అనకూడదు, దేవుడిచ్చాడు. కాబట్టి ఇక్కడ స్వరక్తము అనగానే ఎలా అర్థం చేసుకోవాలి ప్రభువు చెప్పండి? తన రక్తం. దేవుని రక్తం అంటే ఇది. స్వరక్తం అంటే ఎవరి రక్తం అంటే? ప్రభువు. దేవుడు రక్తం అంటున్నారు. దేవుడు రక్తం. దేవుడికి రక్తం ఎక్కడ ఉందండి? ఆయన ఆత్మయే ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆయన రక్తం తీసుకోవాలనుకున్న ఆయన కలుగ చేసిన దాంట్లోంచి తీసుకుంటాడు. అది కూడా ఆయనదే. కలుగబడినవన్నీ ఆ కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో నుంచి ఆయన తీసుకుంటాడు. ఆయనది, ఆయనది, మంద కాదు. శరీరాలు ఏమో ఆదామువి కాదు, ఆదాము నుండి దేవుడు చేసినవి. శరీరానికి పేటెంట్ ఆదాము తీసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు. శరీరాలన్నీ ఆదామువా? రక్తం అంతా ఆదాముదా? ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను ఆదాము సృష్టించడం లేదు బైబిల్లో. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను నా దేవుడు సృష్టించాడు. ఈ శరీరం నా దేవుడిచ్చిన బహుమానం. ఆదాము ఇవ్వలేదు నాకు. ఆదాము నుండి వస్తే నా దేవుడు తీసుకొస్తే వస్తుంది. గర్భఫలం ఆదాము ఇచ్చిన బహుమానమా? యెహోవా ఇచ్చిన బహుమానమా? యెహోవా ఇచ్చిన బహుమానం, అంతే కదా. రక్తం నా దేవుని వలన సృష్టింపబడినది, ఆదాము వలన సృష్టింపబడలేదు. జీవముగల ప్రతివానికి నువ్వు తల్లి అని అవ్వతో అన్నందుకు ఇంకా మా అమ్మని అమ్మ అనకుండా అవనే అమ్మనాలా అన్నట్టుంది కథ. జీవముగల ప్రతివానికి అవ్వ తల్లి అయితే అయి ఉండొచ్చు మూలం కాబట్టి, కానీ ఆమెకు మూలం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు లోకాసు వార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం అనుకుంటాను చూడండి ఒకసారి ఏమనుందో అక్కడ. లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అర్థమైందా? చివరికి వెళ్ళిపోతే మూలం ఆదామా దేవుడా? మనకి మూలం ఎవరండి? ఆదామా దేవుడా? దేవుడండి. మరి మధ్యలో ఆదాముని తీసుకొచ్చి ఆదాము రక్తం ఏంటండి? దేవుడు రక్తం కాకపోతే దేవుడిదండి రక్తం. అందరి రక్తాలు దేవుడివే. మళ్ళీ స్పెషాలిటీ యేసుప్రభు శరీరం ఒక్కటే దేవుడిది కాదు, అందరి శరీరాలు దేవుడివే. యేసుప్రభు రక్తం ఒకదానికి మూలం దేవుడు కాదు, అందరి రక్తాలకి మూలం ఎవరు? దేవుడే. అన్నిటికీ ఆయనే హెడ్. ఆయన ద్వారా తప్ప కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు. హీస్ ద సుప్రీం. హీస్ ద సుప్రీం. ఆయన నుండే అన్నీ వచ్చాయి. ఎంత స్పష్టంగా ఉందండి బైబిల్లో. కాబట్టి స్వరక్తం అంటే ఏంటట? సొంత రక్తం, పరలోకం నుంచి వచ్చిన రక్తం అని అనుకోవాలా? కాదు. సొంత రక్తం అంటే పరలోకం నుంచి వచ్చిన రక్తం కాదు. కాదు. ఏమండి? సొంత రక్తం అంటే ఏంటి? నా శరీరంలో ప్రవహించేదాన్ని నా స్వరక్తము అంటారు. స్వరక్తము ఈ మాట హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది. ఆయన స్వరక్తం ఇచ్చి అని. స్వరక్తం అంటే ఆయన ఓన్ బ్లడ్ ఇచ్చాడని అర్థం. ఆ ఓన్ బ్లడ్ పరిశుద్ధమైనది అని అర్థం. ఆయనలో ఏ పాపము లేదు అని అర్థం. శోధనలో ఆయన పడలేదు అని అర్థం. ఆ రక్తమాంసములలో పాలివాడైనందున అదే రక్తమాంసములలో పాలివారై దేనిని అపవాదిని మరణాన్ని గెలవలేకపోయారో దాన్ని గెలిచి వాళ్ళను రక్షించాడని అర్థం. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉంది, ఎంత స్పష్టంగా బైబిల్లో ఉంది. ఎందుకు మరి వారికి అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు. అర్థమైందా? స్పష్టంగా ఉంది బైబిల్లో. ఎక్కడో ఉన్న ఆదాములో రక్తంలో నుండి మన రక్తంలోనికి పాపం ట్రాన్స్ఫర్ అవుతుంది అని బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. కానీ ఒకటి మాత్రం బైబిల్ చెప్పింది, ఆదాము వలన పాపానికి తెర తీయబడిందని చెప్పింది బైబిల్. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయము చూడండి ఒకసారి. సెకండ్ పార్ట్ మధ్య నుంచి మాట్లాడుకుందాం, కంగారు పడకండి, ఇంకా అవ్వలేదు ఇది, ఇంకా చాలా ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని కొరకు నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట
అరుదు. అరుదు. మంచివాని కొరకు ఎవడైనా మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను అంటే మనందరం, అంటే అది చదువుతున్న కాలానికి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు, ఊహ తెలిసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే మన పాపాల నుండి ఆదాము పాపాల నుండి కాదు, మన పాపాల నుండి మనం క్రీస్తు ద్వారా ఏమవుతాం? రక్షింపబడతాం, నీతిమంతులం అవుతాం. ఇప్పుడు 12వ వచనం చదువుదాం. రోమపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుడి ద్వారా పాపము ద్వారా మరణము నీలోనికి ప్రవేశించే అనట్లేదు. ఎక్కడికి ప్రవేశించేట? లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగే, మళ్ళీ ఇక్కడ ఒకవేళ అందరికీ వచ్చేసాయంటే ఇంక మళ్ళీ అలాగే అని మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన అవసరత లేదు. ఇక్కడ అలాగే అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాగా వివరణిస్తున్నాడు. ఎలాగా? మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అంటున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ యొక్క మరణం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఒక మనుష్యుడి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి వచ్చేసాయి. దానికి తెరతీసిన వాడు ఆదాము, దాన్ని స్టార్ట్ చేసింది ఆదాము. ఆజ్ఞాతిక్రమం అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆదాము అవ్వల దగ్గర ప్రారంభమైంది. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమొస్తుంది? పాపం వస్తుంది. పాపం ద్వారా ఏమొస్తుంది? మరణం వస్తుంది. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఆదాము అవ్వలు. అలాగుననే అంటే సేమ్ అదే ప్యాటర్న్లో వాళ్ళను ఫాలో అవుతూ మనుషులందరూ ఏమి చేసినందున? పాపము చేసినందున, ఆజ్ఞాతిక్రమం చేసినందున అందరూ శాపగ్రస్తులు అవుతున్నారు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆ రక్తమాంసములు గల పిల్లలందరూ కూడా మరణం యొక్కయు అపవాది యొక్కయు బలము క్రింద నలిగిపోతున్నారు. కనుక అదే ప్యాటర్న్లో అదే మధ్యలోకి వచ్చి ఆయన కూడా అలాంటి రక్తమాంసాలు ధరించుకుని వాళ్ళందరినీ కాపాడి గెలిచి, నాయన నేనున్నాను, డోంట్ వరీ అని చెప్పాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి బోధ, బైబిల్ బోధ. కాబట్టి మనకి మూలం ఆదాము కాదు, మనకు మూలం ఎవరు? యేసు, దేవుడు తండ్రి. మనకు మూలం యేసుక్రీస్తు. అంతే తప్ప మనకు మూలం ఆదాము కాదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ చాలా వరకు క్లియర్ అయిపోయి ఉండాలి నేను చెప్పిన పాయింట్లు. ఇంకా క్లియర్ అవ్వలేదు అనుకున్నా మధ్యాహ్నం ఇంకా క్లియర్ చేస్తాను. డౌట్స్ ఉంటాయి. మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసేసాను ఫస్ట్ మెసేజ్లో. మధ్యాహ్నం నుంచి సెకండ్ మెసేజ్, సెకండ్ పార్ట్ మాట్లాడుకోబోతున్నాం. అందులో ఇంకా ఎలాబొరేటెడ్గా, ఇంకా క్లియర్గా కొన్ని వీడియో ఎవిడెన్సెస్తో మీకు చూపిస్తాను. ఇంకా సాటిస్ఫై అవుతారు మీరు. బాగుంటుంది మధ్యాహ్నం, ఇంకా బాగుంటుంది, కంగారు పడకండి. ఇంకా ఈ వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవి మధ్యాహ్నం నుంచి వాడుకుంటాను. చాలా సాటిస్ఫై అయ్యి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. ఈ అంశం మీద మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా అన్నీ క్లియర్ చేస్తాను. అర్థమైందా? ఒకవేళ సాయంత్రం మెసేజ్ అయిపోయిన తర్వాత కూడా లేదని ఇంకా కొన్ని మిగిలాయి మాతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటి కూడా మీకు మీరు డౌట్లు అడిగితే వాటికి కూడా ఏమిస్తాను? ఆన్సర్స్ ఇస్తాను. సో కాబట్టి ఎవరు కూడా ఇలాంటి విషయాలు నమ్మి మోసపోవద్దు. రక్తంలో పాపం ఉండదు. పాపం ఎక్కడ నివాసం చేస్తుంది? మనిషి హృదయంలో ఉంటుంది పాపం. హృదయమే పాపానికి కేంద్రం. అందుకే ఒక పాట కూడా రాసాం, హృదయమన్నది బహుఘోరమైనది, మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది. హృదయమన్నది మోసకరమైనది, దాని ఊహ అంతయు కేవలము చెడ్డది. శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? అందుకని పెట్టగలరా? శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? గొప్ప వైద్యులైన మందుకని పెట్టగలరా? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? తెలుసుకో ఓ మనిషి, యేసు ఒక్కడే దీనికి సమాధానం.
తెలుసుకో ఓ మనిషి, క్రీస్తు ఒక్కడే దీనికి సమాధానం. హృదయమన్నది బహుఘోరమైనది, మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది. హృదయమన్నది మోసకరమైనది, దాని ఊహ అంతయు కేవలము చెడ్డది. ఎప్పుడో రాశాను ఈ పాట, కొన్ని సంవత్సరాల క్రిందటే రాశాను ఈ పాట. అంటే పాట రూపంలో పాఠాలు మీ మధ్యలోకి రావాలని ఎప్పుడో రాసిన పాట ఇది. కొన్ని మన పాటలు సమాజంలోకి వెళ్ళలేదండి. నిజం, కొన్ని పాటలు ఇంకా నా పాటలని తెలియదు కొంతమందికి, నేను రాసిన పాటలని తెలియదు కొంతమందికి. అవి అన్నీ ఉన్నాయి మన పాటలు. ఇంచుమించు ఎన్నో సంవత్సరాల క్రిందటే ఇవన్నీ రాసి క్రైస్తవ సమాజానికి అప్పగించాను. అంటే పాట ద్వారా అయినా పాఠాలు నేర్చుకుంటారండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, రక్తంలో ఉండదండి పాపం, రక్తంలో పాపం సరఫరా అవ్వదు. అలాగైతే రక్తదానాలన్నీ ఏమైపోవాలి? మరలా మొదట చెప్పిన పాయింట్ మరలా చెప్తున్నాను ముగింపులో, యేసు ప్రభువు గొప్పవాడు తప్ప రక్తం గొప్పది కాదు. రక్తాన్ని బట్టి యేసు ప్రభువుకు పరిశుద్ధత రాలేదు, యేసు ప్రభువుని బట్టి రక్తానికి ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. రక్తం మెటీరియలిస్టిక్ థింగ్, ఇట్స్ ఎన్ ఆర్గాన్. శరీరంలో అది కూడా ఒక అవయవం. ఈ అవయవానికి పరిశుద్ధత ప్రభు అయిన క్రీస్తు వల్ల వచ్చింది. ప్రభు అయిన క్రీస్తు లేకపోతే రక్తానికి ఏమి లేదు? పరిశుద్ధత లేదు. రక్తం గొప్పదా, యేసు ప్రభువు గొప్పవాడా అంటే యేసు ప్రభువే గొప్పవాడు. యేసు ప్రభువు రక్తం యేసు ప్రభువుది అయినందువల్ల ఆ రక్తానికి విలువ వచ్చింది. యేసు ప్రభువుది కాకపోతే ఆ రక్తానికి ఏమి రాదు? విలువ రాదు. యేసు ప్రభువు రక్తం ఎంత గొప్పదో, ఆ రక్తం యొక్క స్థాయి ఏంటో ఇంకొక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తానండి. మధ్యాహ్నం నుంచి ఒక వీడియో మీకు చూపిస్తాను. ఆయన బోధను ఆయనే ఖండించుకుంటాడు, ఆయన బోధను ఆయనే తప్పు పట్టుకుంటాడు. ఒక వీడియో మధ్యాహ్నం చూపిస్తాను. పొద్దునే చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో మధ్యాహ్నం చూపిస్తాను. ఆయన బోధ ఎలా వీగిపోద్దో ఆయన వల్లే వీగిపోతుంది, నా వల్ల కాదు. ఇంకా నేను అవసరం లేదు. ఆయన కట్టిన కోటను ఆయన చేతే కూల్పించేసి, వాళ్ళు కట్టిన కోటలను వాళ్ళతోనే పెకిలించేలా చేసి, ఇకనైనా ఈ బోధను సరిదిద్దుకోండి మిత్రులారా. లేదా ఒకసారి మనందరం చక్కగా కూర్చొని ప్రేమగా డిస్కస్ చేద్దాం. మనం ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుందాం. మీకు తెలిసింది నాకు చెప్పండి, నాకు తెలిసింది ఇంకా లోతుగా మీకు చెప్తాను. అప్పుడు కూడా మీరు వినకపోతే అప్పుడు ఇంకా దేవునికి విడిచిపెడదాం అనే విధంగా ఆ ప్రేమపూర్వక వాతావరణానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకటే క్రైస్తవ్యం, మళ్ళీ ఒకటే బైబిలు, ఒకటే క్రైస్తవ్యం. ఏవయ్యా మీరు ఎవరంటే క్రైస్తవులని చెప్పుకుంటున్నాం అందరం, కానీ ఒకటే క్రైస్తవులు, ఒకటే బోధలు లేకుండా విభిన్న బోధలతో ఈరోజు ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ద్వేషాన్ని, ఎంత ద్వేషాన్ని నూరిపోస్తున్నారో. ప్రేమ నూరిపోయడం మానేసి దేని నూరిపోస్తున్నారు? ద్వేషాన్ని నూరిపోస్తున్నాడు. తగని పని అది, మంచి పద్ధతి కాదు అది. ఎవరి మీద ఏం నూరిపోయొద్దు? ద్వేషాన్ని నూరిపోయొద్దు. ఇంత ప్రసంగం ఉంటుందా? ఇదంతా వదిలేస్తారు. చిన్న బిట్టు తీసుకుంటాడు, చిన్న బిట్టు. ఈ బిట్టు పట్టుకెళ్ళి ఇలాగ అన్నాడండి అంటాడు. జనానికి కూడా ఏందో మరి ఆ బుద్ధిహీనత, అది మొత్తం విని డిసైడ్ అవుదాం అనుకోరు. ఆ బిట్టు పట్టుకుని ఏలాడుతుంటారు. ఆ బిట్టు పట్టుకుని అనే ఉంటాడులేండి అనుకుంటారు. అనుకొని ఇంకా దాన్ని తిప్పుతా ఉంటారు. అసలు ఇది ఇంత పెద్ద ప్రసంగం చేసాడు, ఇంత సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడు. సబ్జెక్టు మీద పట్టు సంపాదించాలనుకున్నప్పుడు పూర్తిగా ఏం చేయాలి? వినాలి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. అది మధ్యాహ్నం ఓపెన్ చేస్తాను. మధ్యాహ్నం చక్కగా విందాం. భోంచేసి నిద్రపోకండి. మీకు అసలు నిద్ర రానివ్వను మధ్యాహ్నం, మాటిస్తున్నాను. నాది మాట. ఎలాగ మీరు అందరూ ఉపవాసం ఉన్నారని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి మీరు భోజనం చేయరు. ఉన్నారా ఉపవాసం? లేరా? ఆకలేస్తుందా బాలు? ఉపవాసం ఉన్నావు కదా? ఉంటావు నువ్వు, నాకు తెలిసి నువ్వు ముందే ఉంటావు. నీది ఫ్రైడ్ రైస్ ఉపవాసం నీది. సో ఏదేమైనా సరే దేవుని మహాకృపను బట్టి 15 ఏళ్ల ప్రయాణం ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఆగాం. 15 ఏళ్ల పాటు ప్రయాణం చేసాం, ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ ఆగాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టాండ్ మీద ఉన్నాం. మనం ఎక్కడ స్టాండ్లు మారలేదు. కొత్త స్టాండ్లు కొనుక్కున్న వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలి తప్ప మనం అయితే అదే పాత స్టాండ్ మీద నిలబడి ఉన్నాం. అదే బోధ, అదే బైబిలు, అదే దేవుడు, అదే ప్రభువు, అదే విశ్వాసం, అదే ఆత్మ. సో కాబట్టి దేవుడు విస్తరింపజేస్తూ అనేక మందిలోనికి సత్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. కాబట్టి మధ్యాహ్నం ఈ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవ శరణాగత వత్సల ఏదో చెప్తున్నారు, అది కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారో కూడా అడుగుదాం. అసలు వాళ్ళు ఏం చెప్పారో కూడా విందాం. మధ్యాహ్నం నేర్చుకుందాం.
త్వరగా భోజనాలు చేసేసి 1:20 అవుతుంది, ప్రార్థన చేసి ముగిస్తున్నాను. మీరు భోజనం చేసి కరెక్ట్గా 1:25 కల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి అంత 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 కఠినంగా ఉండాలండి. అంత కఠినంగా ఉండను. ఎన్ని గంటలకు మొదలెట్టుకుందాం? ఎంత సమయం కావాలి మీకు భోజనానికి? కరెక్ట్గా చెప్పండి. అరగంట, గంట మళ్ళీ చెప్పండి. మరి నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే ఇంక ఫిక్స్. మరి అరగంట, గంట తింటావా? నాకు తెలుసు అందరికీ వడ్డించాలి కాబట్టి గంట పడద్ది. సో కాబట్టి మా చెల్లెమ్మ కోరిక మేరకు, ఉషా కోరిక మేరకు ఎంతసేపు? గంట. 1:18, 2:20కి మళ్ళీ మీట్ అవుదాం. రైట్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేయండి. సగం విని వెళ్ళిపోకండి, మళ్ళీ రండి. మధ్యాహ్నం నుంచి మళ్ళీ చెల్లెమ్మ మాట్లాడుతుంది, నేను మాట్లాడతాను, సెకండ్ మెసేజ్ మాట్లాడతాను, ఫస్ట్ మెసేజ్ చెల్లెమ్మ మాట్లాడుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా మంచిగా వివరణ ఇస్తాను. మొత్తం క్లియర్ చేసి అని మిమ్మల్ని ఇంటికి పంపిను. క్లియర్ చేద్దాం, ఇంకా లోతుగా మాట్లాడదాం, ఎవ్వరు కంగారు అవ్వద్దు. రైట్. ఆ తర్వాత మీరు ఎవరైనా బిట్లు కట్ చేసి పెడుతున్నా కూడా, అరే నాయన మేము పూర్తి మెసేజ్ విన్నాం, మీరు కూడా పూర్తి మెసేజ్ వినండి అనే చెప్పండి. నేను ఆయనది పూర్తి మెసేజ్ మీరు మాట్లాడాను. ఆయనదే కాదు, చాలామంది ఈ విషయం మీద మాట్లాడుతున్నారు, సంతోషమే. నేను ఎవరిని ద్వేషించాను, ఎవరిని తప్పుపట్టను. అందరివి పూర్తి మెసేజ్లు విన్నాకనే నేను మాట్లాడతాను. రైట్. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, 15 సంవత్సరాల మా ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అసలు తండ్రి, బోధ అనే విషయమే తెలియని నన్ను తండ్రి బోధకుడిగా మార్చారు 15 ఏళ్ల క్రిందట. నేటి వరకు అనేకమైన ఆత్మలను సంపాదించడానికి తండ్రి, అనేక మందిని సత్యంలో నిలబెట్టడానికి, అనేకమైన సంఘాలు కట్టడానికి ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారు. అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు నడిపించారు తండ్రి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మీరు. మా సంఘాలు ఇలా ఫలభరితంగా ఉన్నాయంటే దానికి కారణం మీరు. మా గొప్పతనం ఏమీ లేదు తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. దయగల దేవ, అభ్యంతరములు రాకమానవు. అనేక మంది వలన అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. వారు బలహీనులుగా ఉండి ప్రభువా మీ యొక్క సర్వసత్యాన్ని తృణీకరిస్తున్నారు. మీ కుమారుని గురించిన నీతి సువార్తను తృణీకరిస్తున్నారు. ప్రభా, మేము ఎప్పుడు కూడా మీ కుమారుని మహిమను తగ్గించలేదు, మీ కుమారుని ఘనతను తగ్గించలేదు. మీ కుమారునికి ఘనత ఆపాదిస్తూ, మహిమ ఆపాదిస్తూ సత్యవాక్య పరిచర్య చేస్తూ ఉన్నాం. మీ బిడ్డలను బలపరచండి, మా సంఘాలను బలపరచండి తండ్రి. అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని మార్చండి. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు సెషన్ని ఘనంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మధ్యాహ్న కాల సమయంలో జరగబోయే సెషన్ కూడా ఘనంగా మీ నామానికి మహిమకరంగా, రేపు వార్షికోత్సవాన్ని ఇంకా ఘనంగా జరిగించమని ప్రాధేయపడుతూ, క్రీస్తు నామంలో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.